రాసిన మొదటి పత్రికలో మనం రెండో అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. సో, ఇక్కడ యోహాన్ ఏమన్నాడండి? నా చిన్న పిల్లలారా మనందరిని చిన్న పిల్లల కింద కన్సిడర్ చేశారండి. సో, వయసుతో సంబంధం లేకుండా మనమందరం చిన్న పిల్లల కింద మనల్ని కన్సిడర్ చేశారండి. సో, ముసలోళ్ళు, ముత్తకోళ్ళు అందరం చిన్న పిల్లలమే. దేవుని దృష్టిలో మనమందరం ఆయన పిల్లలం, చిన్న పిల్లలం. చిన్న పిల్లలంటే చిన్న చిన్న పిల్లలే కాదండి. మనమందరం కూడా చిన్న పిల్లలమే. అర్థమవుతుందా? సో, మనందరికీ రాస్తున్నాడు యోహాను. నా చిన్న పిల్లలారా అంటే అందరం వచ్చేస్తాం. ముసలోళ్ళు, ముత్తకోళ్ళు అందరం వచ్చేస్తాం. సో, నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండాటకే ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండా ఉండడం కోసం ఈ యొక్క సంగతులన్నిటినీ ఈ యొక్క రెండో అధ్యాయంలో నేను రాస్తున్నాను అని మనకి సెలవిచ్చారండి. అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. సో, ఎవడైనాను పాపం చేసిన ఎడల ఎవరైనా పాపం చేస్తే సో నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. అర్థమవుతుందండి? మనం ఎప్పుడన్నా పాపం చేసాం అనుకోండి. సో, ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నానుకోండి. నేను కాదు, ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పాపం చేసింది. పాపం చేసిన తర్వాత ఒక అబ్బాయి, అమ్మాయి ఎందుకులేండి, ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పాపం చేశాడు. పాపం చేసి మారుమనసు పొందాడు. పాపం చేశాడు. ఆ తర్వాత తను తెలుసుకున్నాడు. దేవుడు అతను మనోనేత్రాలు తెరిచేశాడు. తెరవగానే అతను తెలుసుకున్నాడు. అతను చేసే పాపాన్ని అతను తెలుసుకొని సో అతను తెలుసుకున్నాడు. అతను చేస్తున్న పాపం అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత పాపాన్ని విడిచిపెట్టాడు. మారు మనసు పొందాడు. క్రీస్తును విశ్వసించాడు. బ్యాప్టిజం తీసుకున్నాడు. అర్థమవుతుందండి? సో, ఎవరైతే మారు మనసు పొందారో సో వాళ్ళ పాపాల నిమిత్తం యేసయ్య ఒక ఉత్తరవాదిలో ఉంటాడు. తండ్రి, ఈ బిడ్డని నీ ఉగ్రత పాలు చేయకు తండ్రి. ఈ బిడ్డ మారుమనసు పొందింది. ఈ బిడ్డ మారుమనసు పొందాడు. నీ యొక్క ఉగ్రత పాలు చేయొద్దు. ఈ బిడ్డ ఈ రోజు నుంచి దేవుని వాక్యం మన పాపాల నిమిత్తం మనం మరణం నొందకుండా మన పాపాల నిమిత్తం యెహోవా దేవుని బతిమలాడుకుంటారండి. క్షమించు, నీ ఉగ్రత పాలు చేయకని యెహోవా దేవుణ్ణి యేసయ్య మన గురించి బతిమలాడుకుంటారు. మీరు అబ్జర్వ్ చేశారండి? ఈ లోకంలో చాలామంది పాపాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. చక్కగా విపరీతంగా పాపాలు చేసేస్తున్నారు. మరి వాళ్ళు పాపానికి జీతం మరణం కదా. మరి వాళ్ళు ఎందుకు ఇంకా మరణానికి అప్పగింపబడలేదు? ఎందుకంటే యేసయ్య ఉత్తరవాది పరలోకమందు ఉన్న తండ్రి యొద్ద ఉన్నారు. యేసయ్య యెహోవా దేవుడు కోపం వస్తుందండి. ఆయనకి పాపాత్ముల ఉగ్రుడు. యెహోవా దేవుడు ఉగ్రుడు మాట. ఆయనకి పాపాలు చేస్తే ఆయన ఎంత మాత్రమూ సహించడు మాట. మనం ఎవరన్నా పాపాలు చేస్తే యెహోవా దేవుడు ఎంత మాత్రమూ సహించడండి. సో సహించడు. సో అప్పుడు యెహోవా దేవుడు మనల్ని నిరంతరం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. కీర్తనలు ప్రతి ఆదివారం మనం ఒక కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. కీర్తనల గ్రంథంలో మనం ఏం ధ్యానం చేసాం? దేవుని యొక్క కన్నులు దివారాత్రులు ప్రతి ఒక్కరిని చూస్తారు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా. సో దేవుడు మనల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తాడండి. పాపాత్ములను అబ్జర్వ్ చేస్తాడు, నీతిమంతులు చేస్తాడు. పాపాత్ములు చేసే పాపాన్ని బట్టి దేవుడు కోపం వస్తుందండి. పాపాత్ములు చేసే పాపాలు బట్టి దేవుడు కోపం వచ్చి దేవుడు ఏం చేస్తాడు? భూమి మీద నుంచి వాళ్ళ పాపాన్ని పరిహరించాలని చూస్తారు. అప్పుడు మన పక్షాన యేసయ్య ఉన్నారు. యేసయ్య ఏం మాట్లాడతారండి? తండ్రి, కొంచెం ఆ బిడ్డకు టైం ఇవ్వయ్యా. మారతాడు. కొంచెం టైం ఇవ్వు తండ్రి. నీ ఉగ్రత పాలు చేయొద్దు. కొంచెం టైం ఇవ్వి. నీ ఉగ్రత పాలు చేస్తే మారు మనసు పొందకుండానే ఆ బిడ్డ చనిపోతాడు. అప్పుడు ఆ యొక్క బిడ్డ ఆత్మ అనేది నరకానికి తండ్రి కొన్ని రోజులు చూద్దామని మన గురించి బతిమలాడతారండి. అర్థమవుతుందండి? సో పాత నిబంధనలో మీరు చూసారా? పాత నిబంధనలో మనకి ఉగ్రత ఎంత అగ్రెసివ్గా ఉండేదండి. నోవాహు దినములలో జలప్రళయం వచ్చి మనుషులందరూ చనిపోయారు. కేవలం నోవాహు
ముగ్గురు కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, నోవహు భార్య మాత్రమే జీవించున్నారు. ఎంత ఉగ్రత అండి! మనుషులు ఎంతమంది చనిపోయి ఉంటారు. అదేవిధంగా సొదొమ, గొమొర్రాలో కూడా ఆ గంధకాలు కుమ్మరింపబడడం వల్ల ఊరూరంతా మనుషులు తగలడిపోయారు. ఊరూరంతా తగలడిపోయింది. లోతు ఇద్దరు కుమార్తెలు. లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఆ యొక్క పట్టణంలో సజీవంగా ఉన్నారు. అటువంటివి ఇప్పుడు జరుగుతున్నాయి. పట్టణాలు కాలిపోతున్నాయి. మొన్న కాలిఫోర్నియాలో ఆ యొక్క ఆ యొక్క చిచ్చొచ్చింది. అర్థమవుతుందండి. కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్ అనేది వచ్చింది. వైల్డ్ ఫైర్ అనేది వచ్చింది. ఆ ఇల్లులన్నీ కాలిపోయినాయి. కాకపోతే మనుషులందరూ కాలిపోయి చనిపోయారా? చనిపోలేదు. 24 మంది చనిపోయారు. 24 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళందరూ సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి. సో ఇది కృపాయుగం. ఇప్పుడు అటువంటి డిస్ట్రక్షన్ అనేది జరగదండి. నెక్స్ట్ ఆ కాలిఫోర్నియాలో జరిగిన వైల్డ్ ఫైర్ అనేది మానవ తప్పిదం వల్ల జరిగింది అని చాలామంది చెప్తున్నారండి. కొంతమంది దైవ సేవకులు ఏం చెప్తున్నారు, వాళ్ళ పాపాలు చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్తున్నారు. మానవ తప్పిదం వల్లే ఈ యొక్క వైల్డ్ ఫైర్ అనేది ఆ యొక్క కాలిఫోర్నియాలో ప్రొడ్యూస్ అయిందని చెప్తున్నారండి. కాకపోతే మరణాల సంఖ్య ఎంత తక్కువగా ఉంది. ఊరూరంతా తగలడిపోయింది. ఆస్తి నష్టం ఉంది కానీ జన నష్టం లేదండి. ఆస్తి నష్టం ఉంది కానీ జన నష్టం లేదు. మీరు అబ్జర్వ్ చేశారా? అర్థమవుతుంది కదండి. సో మనం కృపా యుగంలో ఉన్నాము. మనకి యేసయ్య ఉత్తరవాది ఉన్నాడు. సో అందుకనే యెహోవా దేవుడు ఆ కాలిఫోర్నియాలో ప్రజలందరినీ రక్షించాడు. ఆ యొక్క ఊరిని తగలబెట్టాడు కానీ ఆ ప్రజలందరినీ రక్షించాడు. నోవాహు దినముల్లో ప్రజలందరూ చనిపోయారు. నోవాహు, ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, భార్య బతికారు. సొదొమ గొమొర్రా ఊర్లో ప్రజలందరూ చచ్చిపోయారు. ఊరంతా తగలడిపోయింది. సో ఎందుకు ఇప్పుడు అటువంటి విపత్తులు అంత దారుణమైన ఎందుకు జరగట్లేదంటే యేసయ్య అనే ఉత్తరవాది మన కొరకు పరలోకంలో యెహోవా దేవుడి దగ్గర ఉన్నారు. ఈ క్రీస్తు మన గురించి బతిమలాడుకుంటాడు. యెహోవా దేవా, ఆ ప్రజల్ని రక్షించయ్యా, ఆ ప్రజల మీద నీ ఉగ్రత చూపించొద్దు, వాళ్ళని మరణానికి అప్పగించొద్దు, వాళ్ళు మారు మనసు పొందకుండా మరణిస్తే వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారయ్యా అని అర్థమవుతుందండి అని బతిమలాడుతున్నాడు. అర్థమవుతుందా? మొన్న మీరు యుద్ధాలు జరిగినప్పుడు చాలామంది చనిపోయారు కదండి. సో యుద్ధాలు అనేవి అది ఏంటంటే యుద్ధం అనేది మరి దేవుడు ఏమి అంగీకరించేది కాదు కదా. దేవుని ద్వారా యుద్ధాలు జరగవు, మన వల్ల యుద్ధాలు జరుగుతాయి. న్యాచురల్ కెలామిటీస్ అనుకోండి, భూకంపాలు, వరదలు, ఇవన్నీ దేవుడు ద్వారా మనకు జరిగినాయి అని అనుకోవచ్చు. మానవ తప్పిదాలు అనేవి మానవుల మూర్ఖత్వం వల్ల జరిగినాయి కానీ అది దేవుని వల్ల ఆ లాస్ ఏంజల్స్లో పాపాలు చేసేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఊరూరంతా తగలడిపోయిందని చాలామంది చెప్తున్నారండి. ఏ దేశంలో పాపం చేయకుండా ఉంటున్నారు? మన దేశంలో పాపం చేయట్లేదా? ఫారెన్ వాళ్ళు ఏ పాపాలు చేస్తున్నారు, మన దేశంలో అదే పాపాలు జరుగుతున్నాయి. తెలుసా మీకు? ఆ న్యూస్ ఛానల్స్ కానీ ఆ న్యూస్ పేపర్లు కానీ తిప్పితే మనది కూడా ఫారెన్ అయిపోయింది. మన కంట్రీ ఫారెన్ అయిపోయింది. అర్థమవుతుందండి. ఆ ఫారెన్ వాళ్ళు ఏమేమి పాపాలు చేస్తున్నారు, అటువంటి పాపాలే చక్కగా దర్జాగా చేస్తున్నారు మన ఇండియన్స్. అర్థమవుతుందా? మొగోళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, ఆడోళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, జంతువులతో సైన్ ఎత్తున్నారు. ఒక గేదెని రేప్ చేస్తారని చెప్పారు న్యూస్లో. మరి అవన్నీ ఫారినర్స్ చేసిదే, మనం చేసేది కాదు. ఆ కల్చర్ మంద కాదు. పాపం ఫారినర్స్ని అస్సలు అనకూడదు. వాళ్ళు అక్కడ పాపాలు చేసేస్తున్నారు. అందుకనే ఇక్కడ లేరా ఇప్పుడు సొదొమ గొమొర్రాలో చేసిన పాపాలు ఇక్కడ జరగట్లేదా? ఆడోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా? మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, జంతువులతో సైనించట్లేదా, వ్యభిచారం చేయట్లేదు? అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ లేవండి. మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ రీల్స్ మీరు స్క్రోల్ చేయండి, గేలు కనపడతారు. అబ్బాయిలు లవ్ చేసుకోవడం, అబ్బాయిలను పెళ్ళిళ్ళు చేసుకోవడం, అబ్బాయిలు పిల్లల్ని కనడం కూడా నేను చూశాను. చాలామందిని కపుల్స్ నేను చూశాను. చక్కగా ఫుల్ సబ్స్క్రైబర్స్, ఫుల్ ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి. అర్థమవుతుందా? మరి ఇక్కడ కూడా పాపం జరుగుతుంది కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం పాపాలు చేస్తున్నా కూడా దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకుంటున్నామంటే ఎందుకు తప్పించుకుంటున్నాం? నోవాహు దినములలో జలప్రళయంలో అక్కడ జనులందరూ చనిపోయారు. మనం ఇప్పుడు ఎందుకు చనిపోవట్లేదు?
అదేవిధంగా సొదొమ గొమొర్రాలోని ప్రజలందరూ కాలి బూడిదైపోయారు. కేవలం లోతు యొక్క ఇద్దరు పిల్లలు మాత్రమే జీవించారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడెందుకు దేవుడు కల్పించట్లేదు? ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం. మన కోసం బతిమలాడడం కోసం ఒక లాయర్ లాగా యేసయ్య ఉన్నాడండి. సో, లాయర్ ఏం చేస్తాడండి? కోర్ట్‌లో లాయర్ ఏం చేస్తాడు? తన క్లయింట్ ఏమన్నా తప్పులు చేస్తే, ఆ తప్పుల్ని కప్పిపెట్టి ఆ లాయరు జడ్జి గారితో మాట్లాడతారు. తన క్లయింట్ చేసే తప్పుల్ని కవర్ చేస్తూ జడ్జి గారితో మాట్లాడుతూ ఉంటాడు లాయర్. జడ్జి గారు క్షమించండి, అయిన ఈ తప్పులు ఈవిడ చేయలేదండి, క్షమించండి, ఈవిడికి శిక్ష తగ్గించండి, లేకపోతే అతనికి శిక్ష తగ్గించండి అని మన పక్షాన లాయరు జడ్జి గారితో మాట్లాడతారు. అలాగే మన పాపాలని యేసుక్రీస్తు క్షమించమని యెహోవా దేవునితో మాట్లాడతాడు. యెహోవా దేవా, ఈ ప్రజల మీద నీ ఉగ్రత చూపించొద్దు, వీళ్ళ పాపాలను క్షమించు తండ్రి, వీళ్ళ పాపాలను క్షమించు అని మన గురించి బతిమలాడుతున్నాడండి. మన గురించి బతిమలాడడం వల్లే పాపాత్ములు అందరూ చక్కగా ఉంటున్నారు. ఏదో రోజు మారుమనసు పొందుతారు. నా బిడ్డలు ఏదో రోజు మారుమనసు పొందుతారు, వాళ్ళ పరలోక రాజ్యానికి వారసులు అవుతారని క్రీస్తు వాళ్ళందరినీ భరిస్తున్నాడు. ఆ పాపాత్ములందరినీ మనం కూడా భరిస్తున్నాం. ఆ పాపాత్ముల వల్ల మనం ఎంత శోధనలు, వేదనలు అనిపిస్తున్నాం, ఎంత హింసలు అనిపిస్తున్నాం. అర్థమవుతుందండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కృపాయుగంలో ఉన్నాం. అటువంటి డిస్ట్రక్షన్స్ రావు. కాకపోతే మానవుల వల్ల అటువంటి డిస్ట్రక్షన్స్ వస్తే మరి దేవుడి మీద పెట్టకూడదు కదా! ఈ కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్ అనేది ఎలాగొచ్చిందంటే, అది మానవ తప్పిదం వల్ల అని కొంతమంది చెప్తున్నారు. అసలే చలికాలంలో వైల్డ్ ఫైర్ అనేదే ప్రొడ్యూస్ అవ్వకూడదండి. చలికాలంలో వైల్డ్ ఫైర్ అనేదే ప్రొడ్యూస్ అవ్వకూడదంట. కాకపోతే మరి చలికాలంలో ఆ యొక్క వైల్డ్ ఫైర్ అనేది ఉత్పత్తి అయింది. చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి. ఇన్వెస్టిగేషన్ చేసి అమెరికా వాళ్ళు పట్టుకుంటారు. అది ఎవరు చేశారు ఏంటి అన్నీ. పాపం అందరూ లాస్ ఏంజల్స్‌లో పాపాలు ఎక్కువైపోయినాయి, అందుకనే దేవుడు ఊరూరు అంతా తగలబెట్టేసాడు అని అంటున్నారు. ఈ లాస్ ఏంజల్స్‌లోనేంటండి, ఏ ఊర్లో లేవండి పాపాలు. లాస్ ఏంజల్స్‌లో ట్రాన్స్‌జెండర్స్ ఉంటారు. ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటారు, మగోళ్ళు పెళ్లి చేసేసుకుంటారు, జంతువులతో సైనింతారు. సొదొమ గొమొర్రాలో ఉన్న పాపాలన్నీ ఎక్కడున్నాయి? వ్యభిచారం ఉంది అన్నారు. ఏ కంట్రీలో లేవండి? మన కంట్రీలో లేవా ట్రాన్స్‌జెండర్స్? రీల్స్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ తీయండి. మన ఇండియన్స్ ఎంతమంది ట్రాన్స్‌జెండర్స్ లేరు? ఎంతమంది అమ్మాయిలను పెళ్లి చేసుకోవట్లేదు? ఎన్ని న్యూస్‌లు వస్తున్నాయి. జంతువులను సైనించట్లేదా? అక్కడ ఆ ఫారెన్‌లోని పాపాలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో, అది దేవుడి ఉగ్రత ద్వారా అయిందని కాదు గానీ, న్యూస్‌లు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మానవ తప్పిదం వల్ల జరిగింది అని చెప్తున్నారండి. అర్థమవుతుందా? సో, దేవుడు అంత ఉగ్రుడు కాదండి. మనుషుల్ని చంపేయాలని ఎప్పుడు చూడ్డు. మన మన స్వకీయ దురాశల వల్ల మనం మరణానికి అప్పగింపబడతాం గానీ, మనకి ఏకంగా ఉత్తరవాది, మనకి ఏకంగా లాయర్ ఉన్నారు. లాయర్ ఎవరు? మన యేసయ్య మనకు లాయర్. మనల్ని దేవుని యొక్క ఉగ్రత పాలవ్వకుండా, దేవుని యొక్క శిక్ష నుంచి మనల్ని తప్పించడం కోసం, జడ్జి గారి యొక్క శిక్ష నుంచి క్లయింట్‌ని తప్పించడం కోసం లాయర్ ఎంత చక్కగా ఆహ్, ఎంత చక్కగా మన గురించి వాదిస్తారో, అలాగే యేసయ్య కూడా మన యొక్క తప్పులు కవర్ చేయడం అంటే క్షమించు అని చెప్తారు. క్షమించు దేవుడా, మారుమనసు పొందుతారు. యెహోవా దేవా, వీళ్ళ మీద నీ ఉగ్రత చూపించొద్దయ్యా అని మన యొక్క తప్పుల్ని క్షమిస్తారు. యెహోవా దేవుని కూడా క్షమించమని అడుగుతారు. కొంచెం టైం అనేది ఇమ్మని అడుగుతారు యేసయ్య. సో, మనకొక లాయర్ గారు ఉన్నారు. మన జడ్జి గారు ఎవరు? యెహోవా దేవుడండి. ఈ భూలోకంలో మనకు జడ్జి గారులు ఎవరు? ఏ కోర్టుకి సంబంధించిన జడ్జిలు ఆళ్ళు ఉంటారు. భూలోకంలో లాయర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి మనం డబ్బులిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ మనం తప్పులు చేసామనుకోండి, ఆ తప్పులకి అంత శిక్ష పడకుండా మన గురించి వాళ్ళు మనకి ఎక్కువ శిక్ష పడకుండా శిక్ష తగ్గించడం కోసం వాళ్ళు ఎంతో బతిమలాడతారు జడ్జి గారిని. అప్పుడు జడ్జి గారు ఆ యొక్క లాయర్ యొక్క మాటలు బట్టి, ఆ యొక్క లాయర్ గారి మాటలు బట్టి వాళ్ళకి కొన్ని సెక్షన్స్ ఉంటాయి కదా! ఆ సెక్షన్స్ బట్టి అనుకూలమైన తీర్పు అనేది ఇస్తారన్నమాట.
అనుకూలమైన తీర్పిస్తారు. అదే విధంగా మనకి ఒక జడ్జి గారున్నారు. మనం చేసే పాపాలకి ఒక జడ్జి గారున్నారు. ఆయనే యేసయ్య. మనం పాపాలు విడిచిపెడితే యేసయ్య చెప్తాడు, "ఈ బిడ్డ పాపాలు విడిచిపెట్టింది, మారుమనసు పొందింది. ఈ పాపాలని అన్నిటిని క్షమించు దేవుడా! ఈమె తెలుసో తెలియకో చేసిన పాపాలన్నిటిని క్షమించు. ఇక నుంచి ఆమె ఎప్పుడూ పాపాలు చేయదు. నీ ఉగ్రత పాలు చేయొద్దు. బిడ్డను ఆశీర్వదించు తండ్రి" అని యెహోవా దేవుడికి మన గురించి బతిమలాడతారండి. ఎవరైనా పాపం చేస్తున్నారనుకోండి, యెహోవా దేవుడికి కోపమొస్తది. ఈ బిడ్డ నేను చంపేస్తాను. ఈ బిడ్డ చాలా పాపాలు చేస్తున్నాడు" అంటారు. అప్పుడు క్రీస్తు ఏమంటాడు? "కొన్ని రోజులు వెయిట్ చేద్దాం దేవా. మరి ఆ పాపానికి జీతం మరణం. ఆ బిడ్డ మరణిస్తే నరకానికెళ్ళిపోతాడు కదా! మారుమనసు పొందుతాడు. కొన్ని రోజులు శాంతంగా ఉండు తండ్రి. మారుమనసు పొందుతాడని" మన గురించి బతిమలాడి దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని రక్షిస్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని రక్షిస్తున్నాడు. పాత నిబంధనలో యెహోవా దేవుని యొక్క ఉగ్రత రూపం మీరు చూసారు కదా! ఎంత ఉగ్రుడో. కాపోతే కొత్త నిబంధనకొచ్చేసాం. ఇప్పుడు అంత ఉగ్రత అనేది మనకి లేదు. అంత ఉగ్రత అనేది మనకు లేదు. ఎందుకు లేదంటే క్రీస్తు వల్ల. చూసారా? క్రీస్తు అంటే ఎవ్వరికి ఇష్టం లేదు గానీ, క్రీస్తు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయి చూసారా? క్రీస్తు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయి చూసారా? ఈ పాటికి క్రీస్తు లేకపోతే కాలిఫోర్నియాలో ఉన్న ప్రజలందరూ మరణానికి అప్పగింపబడేవారు. క్రీస్తు ఉండడం వల్ల ఈరోజు కాలిఫోర్నియాలో ప్రజలందరూ రక్షించబడ్డారు. కేవలం 24 మంది మాత్రమే మరణించారు. ఈ యొక్క కాలిఫోర్నియాలో జరిగిన ఈ యొక్క వైల్డ్ ఫైర్ బట్టి యేసుక్రీస్తు ఉన్నాడు అని ప్రూవ్ అయింది. యేసుక్రీస్తు ఉన్నాడని ప్రూవ్ అయిందండి. అర్థమవుతుందా? ఈ యొక్క లాస్ ఏంజెల్స్ ఈరోజు నేను వాక్యం చదివినప్పుడు నాకు లాస్ ఏంజెల్స్ గుర్తొచ్చింది. నోవాహు దినములలో కాలాలు గుర్తొచ్చినియి. సొదొమ గొమొర్రా గుర్తొచ్చింది. సొదొమ గొమొర్రాలో ప్రజలందరూ చచ్చిపోయారు. నోవాహు దినములలో ప్రపంచంలోని ప్రజలందరూ చచ్చిపోయారు. నోవాహు 3 కొడుకులు, కోడళ్ళు బతికారు. కాకపోతే ఈ యొక్క లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ యొక్క వైల్డ్ ఫైర్‌లో 24 మంది మరణించారు. ప్రజలందరూ రక్షింపబడ్డారు. ఈ యొక్క వైల్డ్ ఫైర్ వల్ల అందరూ లాస్ ఏంజెల్స్‌లో పాపాలు జరుగుతున్నాయి. లాస్ ఏంజెల్స్‌లోనేంటి ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా పాపంతో నిండిపోయింది. మన ఇండియాలో లేవా? ఆ ఫారెన్‌లో ఎటువంటి పాపాలు చేస్తున్నారు, అటువంటి పాపాలే మన ఇండియాలో కూడా ఉన్నాయి. దారుణాలు రోజు ఇలా యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ పెడితే దారుణాతి దారుణాలు మనం వింటున్నాం. ఫారెన్ కంట్రీని ఇప్పుడు మనం వేలు పెట్టి చూపించడానికి లేదు. ఫారెన్ కంట్రీలో పాపాలు ఎక్కువున్నాయని మనం వాళ్ళు వేలు పెట్టి చూపించడానికి లేదు. వాళ్ళని వేలు పెట్టి చూపించేటప్పుడు 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. మనం ప్రతిరోజు న్యూస్ ఓపెన్ చేస్తే తెలుస్తది. అక్కడ ఏం జరుగుతున్నాయో అయ్యే పాపాలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడెందుకు ఆ యొక్క వైల్డ్ ఫైర్ జరగలేదు? అక్కడెందుకు? అక్కడ మానవ తప్పిదం వల్ల వైల్డ్ ఫైర్ జరిగిందని వస్తుందండి. ఆ యూఎస్ఏ వాళ్ళు మొత్తం దర్యాప్తు చేసి దీనికి న్యాచురల్‌గా ఇదొచ్చిందా? లేకపోతే మానవ తప్పిదం వల్ల వచ్చిందా? లేకపోతే ఎవరన్నా చేయించారా? వీటన్నిటిని పరిశీలించి ఒక రిపోర్ట్ అనేది మనకిస్తారు ఖచ్చితంగా. అర్థమవుతుందండి. సో, నేను కూడా అందుకనే ఆ రోజు ఆ వీడియోలో నేను వాళ్ళ పాపాలు చేస్తున్నారు అని నేను కన్ఫర్మ్ చేయలేదు. మీరు చూసారా వీడియో అంతా అబ్జర్వ్ చేసారా? వాళ్ళు పాపాలు చేయటం వల్లే వాళ్ళకి ఇటువంటి గతి పట్టింది అని నేను కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ జరిగే పాపాలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఇంక వాళ్ళ వైపు ఎందుకు నేను వేలు పెట్టి చూపించడం, వాళ్ళ వైపు వేలు పెట్టి చూపించేస్తే నా కంట్రీ వైపు 3 వేళ్ళు నా కంట్రీ వైపు చూపిస్తున్నాయి. ముందు నన్ను చూసుకోవాలి. నా కంట్రీ ఎలా ఉంది? నా కంట్రీలో ఏ విధంగా జీవిస్తున్నారు? ఫారెన్‌కి నా కంట్రీకి పెద్ద తేడా ఏం తెలియలేదండి. ఫారెన్‌లో జరిగేవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. న్యూస్ ఛానెల్స్‌లో చూస్తున్నాం. అక్కడ మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు తెలుసా? ఫారెన్ కంట్రీలో పాపం వాళ్ళు ఏడుస్తారు. మమ్మల్ని అందరిని ఫారినర్స్ అంటే ఏదో అనుకుంటారు. మేమెంత మంచిగా ఉంటామో మాకు ఒకే ఒక భర్త ఉంటాడు. కొంతమంది అలా చేసేసరికి పాపం అక్కడ ఒకే ఒక భర్త, ఒకే ఒక భార్య కలిగిన కపుల్స్ ఎంతోమంది ఉంటారు. ఒకే భర్త, ఒకే భార్య కలిగినోళ్ళంటే ఆళ్ళు పవిత్రులు, పరిశుద్ధులండి. వాళ్ళు పవిత్రులు, పరిశుద్ధులు. అర్థమవుతుందా? వాళ్ళు పవిత్రులు, పరిశుద్ధులు మాట. ఒకే భర్త, ఒకే భార్య ఉన్నవాళ్ళు. అర్థమవుతుందండి. సో, పాపం అక్కడ కూడా మంచోళ్ళుంటారు. సో, ఈ యొక్క మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం గాబట్టి నోవహు దినముల్లాగా సొదొమ గొమొర్రాలో మనకిప్పుడు జరగట్లేదు. ఎందుకంటే క్రీస్తు అనే ఉత్తరవాది మన కొరకు పరలోకమందు తండ్రి యొద్ద ఉన్నారు. ఆయన మన పాపాల్ని శాంతపరుస్తున్నారు. ఇక్కడ చూడండి నెక్స్ట్ చూడండి.
అయి ఆయనే మన పాపాలకు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అంటే మీకు తెలుసా? మన పాపాల్ని ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. దేవునితో మనల్ని సమాధానపరుస్తున్నాడు. మన పాపాలన్నిటిని కడిగేసాడా? ఇంతకుముందు మనం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నిటిని దేవుడు కడిగేసాడు. ఎప్పుడు కడుగుతాడండి? నేను ఎప్పుడైతే నా పాపాలు విడిచిపెట్టి నేను బాప్టిజం తీసుకున్నానో అప్పుడే ఏ యేసయ్య నేను ఇంతకుముందు తెలుసో తెలియకో చేసిన పాపాలన్నిటిని కడిగి వేసి నాకేం చెప్తాడు? అమ్మా, ఇంతకుముందు నీకు వాక్య జ్ఞానం లేదు కాబట్టి నువ్వేదో తెలుసో తెలియకో చాలా పాపాలు చేసావమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మారు మనసు పొందేవని నువ్వు నాకు చెప్పావు. సో నువ్వు మారు మనసు పొందేవు కాబట్టి నువ్వు ఇంకెప్పుడు పాపాలు చేయకూడదమ్మా. ఇంకెప్పుడు పాపాలు చేయకూడదు. నువ్వు ఇంతకుముందు చేసిన పాపాలన్నిటిని నేను కడిగి వేసేస్తాను నా రక్తంతో. ఈ రోజు నుంచి నువ్వు ఏ పాపం చేయకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలమ్మా అని యేసయ్య చెప్తాడండి. సో నా పాపాలను కడిగేశాడు. ఒకవేళ నా పాపాలను కడగకపోతే పాపానికి జీవితం మరణం. నేను ఏదో రోజు మరణం పొందుతాను. అర్థమవుతుందండి. దేవుని ఉగ్రత పాలు కూడా అవుతాను. క్రీస్తు వల్ల దేవుని యొక్క ఉగ్రత నుంచి నేను తప్పించుకున్నాను. యేసయ్య వల్ల యెహోవా దేవుని యొక్క ఉగ్రత నుంచి నేను తప్పించుకున్నాను. ఎందుకు? యేసయ్య నేను తెలుసో తెలియకో చేసిన పాపాలన్నిటినీ తన రక్తంలో కడిగేశాడు. కడిగేయడం ద్వారా నేను దేవుని ఉగ్రత పాలు అవ్వలేదు. చక్కగా సమాధానకరంగా జీవిస్తున్నాను. అదే మారు మనసు పొందిన పాపి కోసం కూడా యేసయ్య ఉత్తరవాది కింద పనిచేస్తున్నాడు. మారు మనసు పొందిన మారు మనసు పొందిన పాపి కొరకు కూడా ఒక లాయర్ కింద వర్క్ చేస్తున్నాడు. ఎన్నో పాపాలు చేస్తున్న ఒక పర్సన్ గురించి కూడా తండ్రిని బతిమలాడుకుంటున్నాడు. తండ్రి, కొన్ని రోజులు ఆగు తండ్రి, తన పాపాలు చేస్తుంది, మారు మనసు పొందలేదు, తన మరణానికి అప్పగించొద్దయ్యా, కొన్ని రోజులు మనం వెయిట్ చేద్దాం, మారు మనసు పొందుతాడు, తన పాపాలన్నిటిని విడిచిపెడతాడు తండ్రి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ ఉగ్రత ఆ బిడ్డ మీద చూపిస్తే ఆ బిడ్డ చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. మన బిడ్డ నరకపాత్రుడు అవుతాడు. 1000 సంవత్సరాల అగ్నిలో ఆహుతి అవుతూ ఉంటాడు. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, పళ్ళు కొరుక్కుంటా ఉంటాడు అని మన గురించి బతిమలాడతాడండి. అర్థమవుతుందండి. పాపాత్ముల గురించి బతిమలాడతాడు. అదేవిధంగా పాపాలను విడిచిపెట్టిన వాళ్ళ గురించి కూడా బతిమలాడతారండి. సో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. కేవలం యేసయ్య అంటే క్రైస్తవులకు ఒక్కడికే దేవుడు అనుకున్నారా? సర్వలోకానికి ఆయన దేవుడు. అర్థమవుతుందండి. యెహోవా దేవుడు, క్రీస్తు కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవుళ్ళు అనుకున్నారా? సర్వలోకానికి వాళ్ళ దేవుడండి. సర్వలోకానికి వాళ్ళ దేవుళ్ళు. ఈ లోకంలో నీతిమంతులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు. యేసయ్య అనే ఉత్తరవాది ఈ రోజు ఉండడం వల్ల పాపాత్ములందరూ హ్యాపీగా ఉంటున్నారు. పాపాత్ములందరూ హ్యాపీగా ఉంటున్నారండి. ఈ పాటికి యేసే లేకపోతే పాపాత్ములందరినీ సొదొమ గొమొరని డిస్ట్రాయ్ చేసినట్టు నోవాహు దినములలో జలప్రళయం తెప్పించి అనేక మందిని జలంలో ఆ యొక్క నీళ్లలో చంపేసినట్టు చనిపోదురు. సో క్రీస్తు వల్ల పాపాత్ములందరూ జీవిస్తున్నారు. మీరు ఇప్పటికైనా మారు మనసు పొందండి. మీ గురించి కొన్ని రోజులే బతిమలాడగలడు యేసయ్య. ఆ తర్వాత మీరు ఇంకా మారకపోతే ఇంకేం చేయలేడు యేసయ్య. ఓకే తండ్రి, నీ చిత్తమే జరిగించు. ఆ బిడ్డ మారు మనసు పొందట్లేదు. ఆ బిడ్డ చేసే ఆ యొక్క హేయమైన క్రియల వల్ల మరి నీతిమంతులు చాలామంది ఏడుస్తున్నారు. ఆ బిడ్డ చేసే హేయమైన క్రియల వల్ల నీతిమంతులు చాలామంది సఫర్ అవుతున్నారు. సో నీ చిత్తమే నెరవేర్చు అని యేసయ్య కూడా ఇంకేం చేస్తారు? మరి ఇంకేం చేయలేరు కదా. మరి అంతకీ మారు మనసు పొందకపోతే ఎన్ని రోజులని బతిమలాడతాడండి యేసయ్య. అందుకనే పాపాత్ములు ఎవరన్నా ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మారు మనసు పొందాలి. ఇంకా మనం జనవరిలోనే ఉన్నాం. సో జనవరిలోనే ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మీ పాపాలు విడిచిపెట్టండి. పాపాలు విడిచిపెట్టి ఈ ఇయర్ డిసెంబర్కి వచ్చేసరికి మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలి, నేను ఈ డిసెంబర్లో దేవుని యొక్క అద్భుతాలను చూశాను, నేను నా పాపాలను విడిచిపెట్టాను, ఒక నూతన జీవితం అనేది నాకు వచ్చిందని డిసెంబర్కి. నేను ఈ డిసెంబర్ 2024 డిసెంబర్కి ఏం చెప్పానండి?
సాక్ష్యం ఈరంతా నాకు చాలా బాగుంది. నేను ఎప్పటినుంచో లైవ్‌లో ప్రార్థన చేయాలనుకున్నాను. వాక్యం చెప్పాలనుకున్నాను. నా ప్రేయర్స్ అందరూ వినాలి. నా వాక్యం అందరూ వినాలని నేను చాలా అనుకున్నాను. ఈ 2024లో నాకు అవన్నీ జరిగినియి. దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాను. అలాగే మీరు కూడా ఈ 2024 డిసెంబర్‌కొచ్చేసరికి మీరు బ్లెస్సింగ్‌గా ఉండాలి. ఇంతకుముందు నేను చాలా పాపాలు చేసి వోళ్ళని ఆ పాపాలన్నిటిని విడిచిపెట్టేసాను. చక్కగా ఈ 2025 నేనెంత పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాను. నేనెంతో మారు మనసు పొందాను అని ఈ యొక్క 2025 డిసెంబర్‌కి మీ అందరూ సాక్ష్యం చెప్పాలండి. అలా మన జీవితాన్ని మార్చుకోవాలి. అంతేగాని ఆ పాపంలో ఉండి, ఆ పాపాలు విడిచిపెట్టకుండా, ఆ పాపంలో మగ్గిపోయి, మగ్గిపోయి 2025 డిసెంబర్‌కొచ్చేసరికి కూడా ఇంకొన్ని పాపాల్ని మళ్ళీ బ్యాగ్‌లో యేసుకొని చివరికి జ్ఞానం లేని భ్రష్టుల్లాగా ఆ యొక్క క్రిస్మస్‌లు సెలబ్రేట్ చేసుకోవడం, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం, ఆ సెలబ్రేట్ చేసేటప్పుడు ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అసలు ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి నేను అర్హురాలినేనా? క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి నేను అర్హురాలినేనా అని ఒకసారి పరీక్షించుకుంటే అప్పుడు మనకు తెలుస్తది. అయ్యో! ఇయర్ అంతా నేను వేస్ట్ చేశానే, నా పాపాలను విడిచిపెట్టలేదే అని మీరు తెలుసుకుంటారు. అర్థమవుతుందండి. సో, మీరు పాపాలను విడిచిపెట్టాలి. పాపాలను విడిచిపెట్టాలి. ఆహ్, 2024 సో, 2025 డిసెంబర్ కల్లా మేమందరం నీతిమంతులుగా చక్కగా మారిపోయాం. ఇంతకుముందు మేము కొన్ని పాపాలకి అడిక్ట్ అయిపోయాం. మేము అడిక్ట్ అయిన పాపాలను కూడా విడిచిపెట్టాం అని మీరు సాక్ష్యం ఇవ్వాలండి. అర్థమవుతుందా? సో, ఆయన సో, యేసయ్య పాపాత్ములకి, పాపాలు విడిచిపెట్టిన నీతిమంతులకు కూడా ఉత్తరవాదిగా ఉన్నాడు. సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చాలామంది అంటారు. అన్య మతస్థులు ఏమంటారు? మాకు యేసయ్య తెలీదు, యెహోవా దేవుడు తెలీదు. వాళ్ళతో మాకేంటి? మాకు మా దేవుళ్ళున్నారు అని అంటారు. అటువంటి వాళ్ళ కోసం కూడా యేసయ్య బతిమలాడతాడు యెహోవా దేవుడిని. తండ్రి వాళ్ళని క్షమించయ్యా! వాళ్ళని క్షమించి వాళ్ళు మారు మనసు పొందుతారు. కొంచెం టైం ఇవ్వు తండ్రి. వాళ్ళ మీద నీ ఉగ్రత చూపించకయ్యా అని వాళ్ళ గురించి కూడా బతిమలాడతాడు. అందుకనే వాళ్ళు చూడండి చక్కగా ఉంటారు. వాళ్ళకేం అవ్వట్లేదు. ఆశీర్వదింపబడుతున్నారు. ఎందుకంటే క్రీస్తు వల్ల. మరి అటువంటి క్రీస్తుని మరి విశ్వసించట్లేదంటే మనం ఏం చేయలేం మరి. అర్థమవుతుందండి. సో, ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకాన్ని ఆయన రక్షిస్తున్నాడు. అర్థమవుతుందండి. నెక్స్ట్ మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. సో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. సో, ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నాం అనుకోండి, ఇప్పుడు నేను దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నాననుకోండి, అప్పుడు అందరూ చూసి, ఓహ్! ఈ అమ్మాయి ప్రతిరోజు బైబిల్ చదువుకుంటది. అందుకని ఈ అమ్మాయి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటది. ఈమెకి దేవుడు తెలుసు అని తెలుసుకుంటారు. ఇప్పుడు నేను క్రిస్టియన్ అయ్యుండి నేనేమి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు. అక్రమంగా ఉన్నాను. అసలు బైబిలే చదవను, ప్రార్థనలే చేయను. అలా ఉన్నాను. దేవుని వాక్యానుసారంగా నడుచుకోకుండా అన్యుల్లాగే నేను నడుచుకుంటాను. వాక్యం తెలియని అన్యుల్లాగే నేను నడుచుకుంటున్నాను. సో, నడుచుకున్నప్పుడు అందరికీ తెలిసిపోతది. ఈమె దేవుడి బిడ్డ కాదు. ఎక్కడ వాక్యానుసారంగా నడుచుకుంటుంది. ఈళ్ళు బైబిల్‌లో దేవుడు ఏం జెప్పాడు? డైవర్స్ ఇవ్వద్దని జెప్పాడు. మరి ఈ అబ్బాయి ఏంటి? ఈళ్ళు బైబిల్‌లో డైవర్స్ ఇవ్వద్దని జెప్పాడు. మరి ఈ అబ్బాయి ఎందుకు డైవర్స్ చేసాడు? మళ్ళీ చూత్తేనేమో బార్న్ అగైన్ అని జెప్తున్నాడు. బిలీవర్ అని జెప్తున్నాడు. యూత్ లీడర్ అని జెప్తున్నాడు. అసలు వాక్యమే ఫాలో అవ్వట్లేదు గదా! మరి ఏంటి ఇలా జెప్తున్నాడు? ఇతనికి దేవుడు తెలీదు. దేవుని వాక్యం తెలీదు. ఇతను అబద్ధికుడు. ఇటువంటోళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. వీళ్ళ యొక్క ప్రార్థనలు ఏవి సఫలం అవ్వని అటువంటి వాళ్ళందరినీ దూరం పెట్టేస్తారండి. అర్థమవుతుందండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలనే ఆయనను ఎరుగుదుమన్నామని తెలుసుకొందురు. సో, ఎప్పుడైతే మనం ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటామో అప్పుడు అందరూ ఈళ్ళు దేవుని బిడ్డలు. మనల్ని ఎప్పుడండి దేవుని బిడ్డలని అందరూ నమ్ముతారు? మనం ఎప్పుడైతే ఏం పాపాలు చేయకుండా వాక్యానుసారంగా నడుచుకుంటూ పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తామో అప్పుడే అందరినీ మనం ఈళ్ళు దేవుని బిడ్డలు, ఈళ్ళు క్రీస్తు బిడ్డలు అని అంటారండి. అంతేగాని అన్య మతస్థులకి బైబిల్ బాగా తెలుసండి.
ఆల్రెడీ చెప్పాను కదా! ఆ యొక్క కరుణాకర్, సుగుణాకి బైబిల్ మొత్తం తెలుసు. అతను అలాగే క్వెషన్ చేస్తాడు. సో, బైబిల్‌లో ఇప్పుడు అడుగుతారండి. ఒకతను ఉంటాడు. అతనేంటి దైవ సేవ చేసేత్తాడు. బోర్న్ అగైన్ అంటాడు, బిలీవర్ అంటాడు, యూత్ లీడర్ అంటాడు, అన్నీ అంటాడు. చాలా ప్రార్థనలు గూడా చేసేత్తాడనమాట. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాను. నేను ప్రార్థన చేత్తే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిపోతదని కూడా అబద్ధాలు చెప్పేత్తాడు. చెప్పేసి ఆళ్ళ భార్యకి డైవర్స్ చేసేసాడనమాట. అప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఈ బైబిల్‌లో భార్యకి డైవర్స్ ఇవ్వద్దన్నాడు కదా! మరేంటి ఇతన్ని ఇలా డైవర్స్ చేసాడు? ఇతనసలు వాక్యానుసారంగానే నడుచుకోవట్లేదు గదా! మరి దేవుడు వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు ఇతను దైవజనుడు ఎలాగవుతాడు? ఇతనికసలు దేవుడు తెలుసా? అసలు బైబిల్ తెలుసా? ఏమైనా స్క్రిప్ట్‌లు బట్టి పట్టి వాక్యం చెప్తున్నాడా? అని మనుషులందరూ విసర్జిస్తారు. దేవుడు విసర్జిస్తారు. అబద్ధికులుగా మనం ఉండకూడదండి. మనం సత్యవంతులమో, అబద్ధికులమో సొసైటీకి తెలిసిపోతది. అర్థమవుతుందండి. నాకు దేవుడంటే ఇష్టం, దేవుడంటే ఇష్టం అని 24 గంటలు మీకు చెప్తాను. నా బతుకు బట్టి మీకు అర్థమైపోతది. ఆమెకు దేవుడు ఇష్టమైతే దేవుని వాక్యం కోసం నిలబడతది. దేవుడి వాక్యం కోసం నిలబడతది అని మీరు అనుకుంటారు. నేను దేవుని వాక్యం కోసం నిలబడుతున్నానండి. 8 ఇయర్స్ నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో. నేను దేవుని వాక్యం కోసం నిలబడుతున్నాను కాబట్టి 8 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను. మరి దేవుడు మరి ఏమి తీర్పిస్తాడో మరి నాకైతే తెలీదు. అర్థమవుతుందా? నాకు దేవుడు తెలుసు. నేను బోర్న్ అగైన్ బిలీవర్‌ని అలా నేను గొప్పలు చెప్పుకోను. అభిషక్తురాలిని ఇటువంటి గొప్పలు నేను చెప్పుకోనండి. నేను చెప్పుకోను. ఎందుకంటే నేను నిజంగా బోర్న్ అగైన్‌ని, నిజంగా బిలీవర్‌ని, అభిషక్తురాలిని కాబట్టి నేను చెప్పుకోను. ఎవరైతే వేషధారులు ఉంటారో వాళ్ళు మాత్రం ఒకటే చెప్పుకుంటారు. డప్పు కూడా ఏయించుకొని డబ్బులిచ్చి మనుషులందరికీ కొన్ని డబ్బులిచ్చి డప్పేయించుకుంటారు. "ఒరేయ్! నా గురించి నేను మంచోడిని, బోర్న్ అగైన్ బిలీవరు అని చెప్పండ్రా. ఎవ్వరడిగినా చాలా మంచోడు, బోర్న్ అగైన్ బిలీవరు, యూత్ లీడర్ అని చెప్పండ్రా" అని చెప్తారు. డబ్బులిచ్చేత్తారు అందరికి. అప్పుడు ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, బోర్న్ అగైన్ బిలీవరు, అమ్మో! దైవ సేవకులు అని అబద్ధ సాక్ష్యం చెప్తారన్నమాట. దేవుడేమన్నాడండి? అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు. దేవుని ఉగ్రత పాలవుతారు. పరలోక రాజ్య వారసులెవరు అని జెప్పాడు. ఎవరి గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదండి. ఉన్నదేదో అది చెప్పాలి. మంచోళ్ళనేమో చెడ్డోళ్ళ కింద జెప్తారు అబద్ధ సాక్ష్యాలు, చెడ్డోళ్ళనేమో మంచోళ్ళ కింద జెప్తారు అబద్ధ సాక్ష్యాలు. డబ్బు ఎవరి దగ్గరుంటే ఆళ్ళందరూ మంచోళ్ళు. డబ్బు లేనోళ్ళందరూ మంచోళ్ళైనా ఆళ్ళు చెడ్డోళ్ళే. ఇటువంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవ్వరూ పరలోక రాజ్యానికి ఎళ్ళరండి. జాగ్రత్తగా ఉండాలి. మనము క్రైస్తవులం అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి గానీ, అబద్ధాలు మనం చెప్పకూడదు. అర్థమవుతుందా? సో, ఆయన ఆజ్ఞలను గైకుంటేనే మనం ఆయన బిడ్డలమని అందరికీ తెలుస్తదండి. అంతేగాని ఇప్పుడు నేను క్రిస్టియన్‌ని అనగానే దేవుని బిడ్డ అనరు. నేను ఆయన వాక్యం కోసం నిలబడితేనే నన్ను దేవుని బిడ్డ అంటారు. నేను ఆయన వాక్యం కోసం నిలబడ్డాను. నాకు దేవుడు ఒక కొత్త సాక్ష్యాన్ని ఇచ్చాడండి. చాలామంది అంటారు, "8 ఇయర్స్ అయింది. నీ 8 ఇయర్స్ నీకు వేస్ట్ అయిందేమో" అని అంటారు. నాకు వేస్ట్ అవ్వలేదు. ఒక కొత్త సాక్ష్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు. నేనేంటో ఆయన శక్తి ద్వారా నన్ను రక్షించాడు. ఎన్నో అద్భుతాలు నాకు ఈ 8 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు చూపించాడు దేవుడు. ఇంకా చూపిస్తాడు. నేను నా భర్త కూడా కలిసిపోతామని నాకు ఉందండి. నాకు ఆ విశ్వాసం కూడా ఉంది. అర్థమవుతుంది కదండీ! సో, ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఆయన ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు, ఆయన ఆజ్ఞలని గైకొనని వాడు అబద్ధికుడు. సో, నాకు దేవుడంటే చాలా ఇష్టమండి. నేను బోర్న్ అగైన్ అండి, బిలీవర్‌నండి. నేను భక్తుడినండి, సేవకుడినండి. నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడతాడండి అని చెప్పేసి తెగ వాక్యం సాతాను మనకన్నా వాక్యం చెప్తదండి. మీరు ఎవరైనా వాక్యం బాగా చెప్తే వాళ్ళని చూసి అమ్మో! ఈళ్ళు పరలోకం నుంచి వచ్చిన దేవదూతలేమో అని మోసపోకండి. ఎవరైనా వాక్యం చెప్తే వాళ్ళని చూసి మీరు మోసపోకండి. ఎవరైనా వాక్యం బాగా చెప్తే వాళ్ళని చూసి మోసపోకండి. అర్థమవుతుందా? సాతాను మనకన్నా వాక్యం చెప్తది. సాతాను నాకన్నా వాక్యం చెప్తది. దానికి అన్ని రెఫరెన్స్‌లు గుర్తుంటాయి. వాక్యంతోటే యేసయ్యని ఎంత శోధించిందో మనం నేర్చుకున్నాం కదా! ఆయన 40 దినములు, 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వాక్యంతోటే ఎంత శోధించింది దేవుడిని. అర్థమవుతుందండి. సో, మనం సేవకులమో, లేకపోతే క్రిస్టియన్సో, బోర్న్ అగైనో, బిలీవర్‌లో కాదు.
ఇవన్నీ చెప్పుకునే ముందు అసలు వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా? అసలు మన జీవితం వాక్యానుసారంగా ఉందా లేదా? ఒకసారి పరీక్షించుకోవాలి. నీ జీవితం అనేది వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకోవాలి. నీ జీవితంలో అన్ని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు ఉంటే ఇంక నువ్వు అబద్ధికుడివి. నువ్వు అబద్ధికుడు. నిజంగానండి. క్రైస్తవులు డైవర్స్ వేయడం అనేది చాలా అసహ్యకరమైన కార్యం అండి. ఒక క్రైస్తవ బిడ్డలు ఎవ్వరూ ఆ యొక్క డైవర్స్ ఎయకూడదండి. ఆడోళ్ళు ఎయకూడదు, మగోళ్ళు ఎయకూడదు. సాధ్యమైనంత వరకు సమాధాన పడడానికి చూడాలండి. మరీ ఎక్స్‌ట్రీమ్ కండిషన్‌లో మరి ఇచ్చేయొచ్చనుకుంటా. ఎక్స్‌ట్రీమ్ కండిషన్‌లో మరి దేవుడే నడిపిస్తాడండి. ఒకవేళ భర్త భార్యని చంపాలని చూసినా, భార్య భర్తని చంపాలని చూసే ఇటువంటి ఎక్స్‌ట్రీమ్ కండిషన్‌లో దేవుడే నడిపిస్తాడు. మీకు హానికరమైనవేవి మీ జీవితంలో ఉండనివ్వడు కదా! వాటన్నిటిని తీసేస్తాడు. మీకు హానికరమైనవేమి మీ జీవితంలో దేవుడు ఉండనివ్వడు. మీరంటే దేవుడికి ఎంతో ప్రేమ. నేనంటే కూడా దేవుడికి ఎంతో ప్రేమ. నాకు హార్మ్ కలిగేవి, నాకు హాని కలిగించే వాటినేటిని నా జీవితంలో ఉంచకుండా వాటన్నిటిని తొలగిచ్చేస్తాడు. అర్థమవుతుందండి? అదనమాట. అది అలాగా మనము ఆయనే నడిపిస్తాడండి. ఆయనే నడిపిస్తాడనమాట. యాక్చువల్లీ క్రైస్తవులంటే డైవర్స్‌లేసుకోకూడదండి. ఇప్పుడు సేవకులని విశ్వాసులని పెళ్లి చేసుకుంటాం. అమ్మ నువ్వు పెళ్లి చూపుల్లో ఏమడుగుతారండి? అమ్మ నువ్వు దేవుని విశ్వాసురాలివి అంటే, అవునండి నేను విశ్వాసురాలినే అంటారు. అప్పుడు ఆహ్, హ్మ్, ఆహ్ అవతలోళ్ళని ఏమడుగుతారు పెళ్లి కొడుకుని ఏమడుగుతారు? బాబు నువ్వు విశ్వాసుడివేనా? దేవుని యందు విశ్వాసం నీకుందంటే, అవునండి విశ్వాసం ఉందండి అంటారు. ఇద్దరిని భార్యాభర్తలు ఎందుకు ఇద్దరిని పెళ్లి చూపుల్లో మీరు విశ్వాసులే అని ఎందుకు అడిగారండి? విశ్వాసులను పెళ్లి చేసుకుంటే వాళ్ళు సాతానికి వాళ్ళ జీవితంలో పర్మిషన్ ఇవ్వరు. సాతాన్‌కి వాళ్ళ జీవితంలో వాళ్ళు చోటివ్వరు. విశ్వాసులు పెళ్లి చేసుకుంటే సాతానికి వాళ్ళ జీవితంలో చోటివ్వరు. వాళ్ళ జీవితాంతం ఎన్ని శోధనలొచ్చినా, వేదనలొచ్చినా భార్యాభర్తలు కలిసే ఉంటారు గానీ, డైవర్స్‌లేసుకోవడం, అలా దేవునికి హేయమైన క్రియలు, దేవునికి ఇష్టం లేని క్రియలు చేయరు. దేవుని కోసం, ఆయన వాక్యం కోసం నిలబడతారు. నిలబడి భార్యాభర్తలిద్దరూ సమాధానంగా ఉంటారు గానీ డైవర్స్‌లేసుకొని అసహ్యంగా అన్యజనులు దేవుడి నామాన్ని దూషిస్తూ, మీ బైబిల్‌లో ఏం జెప్పారు? డైవర్స్ ఇవ్వొద్దని జెప్పారు గదా! మరి నువ్వెందుకిస్తున్నావు? అని అన్యజనులు దేవుడిని చులకన చేసేలాగా పవిత్రుడు, పరిశుద్ధుడండి. మనలాంటి అటువంటి దేవుని వాక్యానుసారంగా నడుచుకోకుండా ఆయన్ని దూషణ పాలు చేయడం అనేది ఎంతో పాపం తగులుతది తెలుసా? దాని బదులు మనం క్రైస్తవత్వంలో లేకుండా ఉండి మనం ఎన్ని ఎదవేషాలేసినా దేవుడి నామం దూషణ పాలవదు. అమ్మ నువ్వెవరమ్మా అంటే ఏదో చెప్పుకుంటారు. అంతేగాని నువ్వెవరమ్మా అంటే నేను క్రిస్టియన్నండి. మరి ఇన్ని పాపాలు చేస్తున్నావేటమ్మా నువ్వు? మీ బైబిల్‌లో ఇదే చెప్పారని దేవుడి నామం దూషింపబడుతుంది. నిజంగా అన్య మతస్థులందరూ పరలోక రాజ్యానికెళ్తారండి. నేను జెప్తున్నాను గదా! క్రైస్తవులే ఎళ్ళరు. ఎందుకంటే దేవుడు ఎంత కుమిలిపోతాడో నువ్వేమో క్రైస్తవుడు అని జెప్పుకుంటున్నావు. నువ్వు క్రైస్తవురాలు అని జెప్పుకుంటున్నావు. నువ్వు చేసే రహస్యమైన పాపాలు ఎంత నీచంగా ఉన్నాయి బిడ్డ. నీ వల్ల అన్ని జనులు నా నామం దూషణ పాలవుతుంది బిడ్డ అని ఒకటే దేవుడు బాధపడి మనల్నందరిని నరకంలో యేసేత్తాడు. అన్య మతస్థులు వాళ్ళు నులివెచ్చగా ఉండరు. మాకు క్రీస్తు తెలీదు అంటారు. తెలీదని ఆళ్ళ జీవితం ఆళ్ళ గ్రంథం మరి. ఆళ్ళు క్రీస్తు తెలీదన్నారు కాబట్టి ఇంక బైబిల్ ఫాలో అవ్వరు. వాళ్ళు బతికేదో ఆళ్ళు బతుకుతారు. ఒకానొక రోజు వాళ్ళు దేవుని విశ్వసిస్తారు. వాళ్ళందరూ పరలోక రాజ్య వారసులవుతారు. మనం పరలోక రాజ్య వారసులం అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మనం అన్ని జనుల్లో దేవుడి నామాన్ని దూషణ పాలు చేసేసాం. మొత్తం ఏంటో గందరగోళం, దరిద్రమైన బతుకులు ఉన్నాయండి. కొంతమంది క్రైస్తవులు ఎంత నీచమైన బతుకులున్నాయో అబ్బబ్బబ్బా! అటువంటి వాళ్ళ వల్ల నీతిమంతుల యొక్క బతుకులు కూడా మరి దరిద్రం అయిపోతున్నాయన్నమాట. కాపోతే దేవుడు నీతిమంతుల్ని ఎప్పుడూ రక్షిస్తాడు. వాళ్ళ యొక్క జీవితం అనేది డిస్ట్రాయ్ అవ్వకుండా, ఎటువంటి మాలిన్యం అంటుకోకుండా వాళ్ళని రక్షిస్తాడండి. అర్థమవుతుందా? ఒకటే దేవుని సేవకులం బార్న్ అగైన్ బిలీవర్లని చెప్పుకుంటారు గానీ, ఆళ్ళ యొక్క దుర్మార్గత, దుష్టత, నీచత్వం చూస్తే ఎందుకురా దేవుడా ఇటువంటి వోళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకొని అన్ని జనులు దేవుడి నామం దూషణ పాలు చేస్తున్నారని మనకు కూడా మనమే ఎంత బాధపడుతుంటే, ఆయన నామాన్ని దూషణ పాలు చేస్తుంది ఆయన ఎంత బాధపడతాడండి? అర్థమవుతుందా? సో, ఈరోజు అదే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి.
మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఇక్కడ చూడండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. నాకు దేవుడంటే తెలుసు, బోర్న్ అగైన్ బిలీవర్ అన్నీ చెప్తాడు. కాపోతే ఆయన వాక్యానుసారంగా నడుచుకోడు. ఆయన వాక్యానుసారంగా నడుచుకోడు. అన్ని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేసి అన్ని జనుల్లో అతను పరువు పోయినా పర్లేదు. అనవసరంగా మన దేవుని యొక్క పరువు అనేది పోతుంది. నెక్స్ట్ అబద్ధికులు అటువంటోళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకొని దేవుని వాక్యానుసారంగా నడుచుకొని వాళ్ళందరూ అబద్ధికులు ఎవ్వరు పరలోక రాజ్య వారసులు ఎవరు, అందరూ నరకానికి వెళ్ళిపోతారు. క్రైస్తవులు చాలామంది నరకానికి వెళ్ళిపోతారండి. కొంతమంది క్రైస్తవులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారు, వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. కొంతమంది క్రైస్తవులు చాలా మంచిగా ఉంటారు, వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. అన్యులు నాకు తెలిసి చాలా మంది వెళ్ళిపోతారండి. అన్యమతస్థులు మనకన్నా అన్యమతస్థులు ఎక్కువ మంది పరలోకానికి వెళ్తారు. వాళ్ళు మనలాగా నులివెచ్చగా ఉండరు. వాళ్ళు హాట్గా ఉంటారు, లేకపోతే కూల్గా ఉంటారు. అంతేగాని క్రైస్తవుల నులివెచ్చగా ఉండరన్నమాట. వాళ్ళందరూ పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్తారు. వాళ్ళే ఎక్కువ మంది వెళ్తారు నాకు తెలిసి. చాలామంది క్రైస్తవులు చాలా కొద్ది మందే వెళ్తారండి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, వానిలో సత్యం లేదు, వాళ్ళ అబద్ధికులు, వాళ్ళలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయెను. ఆయన వాక్యము చూడండి, ఆయన వాక్యము ఎవడు గైకొనునో, సో దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. దేవుడి ప్రేమ అనేది పరిపూర్ణమవుతుందండి. అర్థమవుతుందా? సో దేవుని ప్రేమ అనేది పరిపూర్ణమవుతుంది. మీకు అర్థమవుతుంది కదండి! దేవుని ప్రేమ అనేది పరిపూర్ణమవుతుంది. సో మనము వాక్యానుసారంగా నడుచుకుంటే మనకు దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. యేసే 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటండి? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ఇచ్చారు. సో ఈ 2 ఆజ్ఞల్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ సహోదర ప్రేమ కలిగి ఉంటారు. సహోదర ప్రేమ లేకపోతేనే కదండి, సహోదర ప్రేమ లేకపోతేనే ఏం చేస్తారు? విడిపోతారు, భార్యాభర్తలు విడిపోతారు, ఫ్రెండ్స్ కొట్టుకుంటారు, తల్లిదండ్రులు పిల్లలు కొట్టుకుంటారు. సహోదర ప్రేమ అంటే కొట్టుకుంటామా? మళ్ళీ హింసించే వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేస్తాం. అయ్యో నా సహోదరులే కదా, జ్ఞానం లేక, వాక్య జ్ఞానం లేక అలా బిహేవ్ చేస్తున్నారో పిచ్చోళ్ళలాగా అని మనం ఏం చేస్తాం? మన సహోదరుల్ని క్షమించి వాళ్ళ గురించి మనం ప్రార్థనలు చేస్తాం. అర్థమవుతుందండి? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు కొంచెం ఎక్కువసేపే వాక్యం ఇప్పుడు టైం ఎంతైనా, ఎందుకంటే ఇవాళ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కదండి. ఇంక ఇవాళ టాకింగ్ విత్ మై సబ్స్క్రైబర్స్ పెట్టను. ఈరోజు కొంచెం మొత్తం వాక్యం చెప్పేద్దాం. త్వరగా కంప్లీట్ చేయాలి. ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోవాలి మనం. ఇవి త్వరగా కంప్లీట్ చేయాలని స్కిప్ చేయొద్దు. ఎక్కువ టైం తీసుకొని డీటెయిల్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఓకేనండి. ఆయన యందు నిలిచియున్నవాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగునే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. దేవుడు ఏ విధంగా నడుచుకున్నాడు? ఇప్పుడు నేను క్రీస్తు యొక్క శరీరంలో అవయవమయ్యే ఉన్నాను అని నేను చెప్పుకున్నప్పుడు నేను ఎలా జీవించాలి? క్రీస్తు ఏ విధంగా జీవించాడో అదే విధంగా జీవించాలి. అసలు పాపాలే చేయకూడదు. నేను క్రిస్టియన్ అండి అని చెప్పుకున్నప్పుడు నేను అసలు పాపాలే చేయకూడదు. ఇంకా ఎలా ఉండాలి? సహోదర ప్రేమను కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్పాడండి? సో మీకు మత్తయి సువార్తలో ఒక మంచి రెఫరెన్స్ చెప్తానండి. మత్తయి సువార్తలో అసలు దేవుని ప్రేమకి ఒక మంచి రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ నేను చెప్తాను. నాకు ఆల్రెడీ నోటుకున్నది కాకపోతే
ఇలా చూడండి. ఇక్కడేంటంటే మత్తయి సువార్తలో మనకి మత్తయి సువార్తలో ఐదో అధ్యాయంలో మత్తయి సువార్తలో ఐదో అధ్యాయంలో 44 వచనం చూడండి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీరు కుమారులై ఉండునట్లు ఆ! ఇక్కడ చూడండి. కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడు. మిమ్ముల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్లు పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్ముల్ని హింసించు వారి గురించి ప్రార్థన చేయుడి. మిమ్ముల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని దేవుడు మనకు తెలియచేశాడండి. ఇప్పుడు నేను దేవునిలో నిలిచి ఉన్నానంటే ఆయనలాగే నేను నడుచుకోవాలి. ఇక్కడ మనకి యోహాను చూడండి. యోహాను రాసిన పత్రికలో ఇప్పుడు నేను ఏ వాక్యం చెప్తున్నాను. సో ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగనే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. సో నేను దేవునిలో నిలిచి ఉన్నాను అని నేను చెప్పుకునేటప్పుడు దేవుడు ఏ విధంగా నడిచాడో అదే విధంగా నేను నడవాలి. నాకు శత్రువు అనేవాడు ఉండకూడదు. నాకు కక్ష ఉండకూడదు. అందరినీ నేను ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలి. నన్ను హింసించే వాళ్ళని, మాటల ద్వారా నన్ను హింసించే వాళ్ళని, నన్ను బాధ పెట్టేవాళ్ళని వాళ్ళందరినీ నేను ప్రేమిస్తేనే నేను దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచిందాన్ని అవుతాను. ఒకవేళ నేను ఒక శకురాలి కింద ఉంటే నేను దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచే వ్యక్తిని కాదు. నేను ఒక అబద్ధికురాలిని అవుతాను. ఒక క్రైస్తవ బిడ్డనని చెప్పి దేవునిలో నిలిచి ఉన్నానని చెప్పి సహోదరుని నేను ద్వేషిస్తే సహోదరుని మీద నేను కక్ష పెట్టుకొని వాళ్ళని సాధిస్తూ ఉంటే నేను దేవుని అడుగుజాడల్లో నడిచేదాన్ని కాదు. నేను అబద్ధికురాలిని. నా సత్యం అనేది ఉండదు. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అంటే అంత ఈజీ కాదండి. మేము క్రైస్తవులు మా సర్టిఫికెట్‌లో బీసీసీ ఉంది. మీ సర్టిఫికెట్‌లో బీసీసీ ఉండడం కాదు. మీ బతుకనేది దేవుని అడుగుజాడల్లో మీరు నడుస్తున్నారా? దేవుని యొక్క అడుగుజాడల్లో మీరు నడుస్తున్నారా? అది చూసుకోండి. మీ సర్టిఫికెట్‌లో బీసీసీ ఉందా? ఇంకొకటి ఉందా కాదు. నా సర్టిఫికెట్‌లో బీసీసీ క్రిస్టియన్ అని ఉంటదండి. నా సర్టిఫికెట్‌లో బీసీసీ క్రిస్టియన్ అని ఉన్నంత మాత్రాన నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానా? దేవుడు నన్ను క్రైస్తవ బిడ్డ కింద అంగీకరిస్తాడా? అంగీకరించడు. నీ బతుకు ఎలాగుందో చూస్తాను. నవ్య నీ సర్టిఫికేట్ కాదు నేను చూసేది. నీ బతుకు ఎలాగుంది? నువ్వు నా అడుగుజాడల్లో నడుస్తున్నావా లేదా? సహోదర ప్రేమను కలిగి ఉన్నావా లేదా? అవే నేను చూస్తాను. నీ సర్టిఫికేట్‌ని చూసి నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వను. నీ బతుకుని చూసి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను. నువ్వు నా అడుగుజాడల్లో నడుచుకుంటున్నావో లేదో చూసి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను. సో దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకున్న వాళ్ళు సహోదరులను ప్రేమిస్తారు. వాళ్ళకి శత్రువులే ఉండరు. వాళ్ళు ఎవరిని హింసించరు. ఎలా హింసిస్తారండి మనుషులు? ఎలా హింసిస్తారు? మనం హింసకుల కింద ఉండకూడదు. దోషకుల కింద ఉండకూడదు. మనకు క్రైస్తవులకు అసలు శత్రువే ఉండకూడదు. మీ ఎనిమీ ఎవరండి అని అడిగితే మాకు ఎనిమీస్ లేరండి. మేము అందరినీ ప్రేమిస్తున్నాం అని చెప్పాలి. ఈ క్వెషన్ అడుగుతారండి సరదాగా. మీ ఎనిమీస్ ఎవరు? స్కూల్ ఏజ్‌లో మీ ఎనిమీస్ ఎవరు అని అడుగుతారు. మనల్ని ఎవరన్నా అడిగితే మాకు ఎనిమీస్ లేరండి అని చెప్పాలి. మేము అందరినీ ప్రేమిస్తున్నాం అని చెప్పాలి. ఇక్కడ చూడండి. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువులను ప్రేమించండి. మనల్ని ఎంతమంది హింసిస్తారండి. యేసుక్రీస్తునందు సద్భక్తితో జీవించును ఉద్దేశించి వారందరికీ అనేక హింసలు కలుగుతాయి. ఆ హింసలు ఎవరి వల్ల కలుగుతాయి? అపవాది సంబంధుల వల్ల మనకు కలుగుతాయి. అపవాది సంబంధులు మనం ఎప్పుడైతే నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తామో వాళ్ళు అస్సలు తట్టుకోలేరండి. తట్టుకోలేక మనల్ని దేవుడి నుంచి దూరం చేద్దామని మనకు అనేక శోధనలు, వేదనలు ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారా? హింసిస్తారు. మీరు యేసుక్రీస్తునందు సద్భక్తితో జీవించడం ఉద్దేశిస్తే అనేక హింసలు మీకు కలుగుతాయి. ఆ హింసించేటప్పుడు మీరు మిమ్మల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేయండి. మీ శత్రువులను ప్రేమించండి. మనకెవరు శత్రువులు ఉండరు. మనల్ని ఎవరైనా శత్రువుగా భావిస్తున్నా వాళ్ళని ప్రేమించాలి. మరి ఇంత చెప్పినప్పుడు ఎందుకు ఒక మనిషి మీద అంత కక్ష, అంత క్రోధం, అంత ద్వేషం?
ఎందుకండి ఒక క్రైస్తవ బిడ్డలు నిజంగానండి క్రైస్తవుల వల్ల అన్ని జనులు అందరు క్రైస్తవులు కాదు. కొంతమంది క్రైస్తవుల వల్ల. అర్థమవుతుందండి. సో, కొంతమంది క్రైస్తవుల వల్ల అన్ని జనుల దేవుని నామం చాలా దూషణ పాలవుతది. వాళ్ళు దేవుళ్ళో ఉన్నానని అంటారు గానీ, దేవుని అడుగుజాడల్లో నడుచుకోరు. వాళ్ళకి శత్రువులుంటారు. వాళ్ళే హింసకుల కింద, దూషకుల కింద ఉంటారు. అర్థమవుతుందండి. సో, ఇక్కడ చూడండి మీ పరలోక తండ్రి ఇక్కడ ఇది అయిపోయింది కదా! ఇక్కడ ఆయన చెడ్డవారి మీదను, మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్ముల్ని ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకు ఫలం కలుగును. మీకేం ఫలం కలుగును? సుంకరను అలాగ చేయుచున్నారు కదా! దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? నీతిమంతుల మీదని, అనీతిమంతుల మీద వర్షాన్ని, సూర్యరశ్మిని కురిపిస్తున్నాడు. నీతిమంతుల్ని పోషిస్తున్నాడు, అనీతిమంతుల్ని పోషిస్తున్నాడు. అర్థమవుతుందండి. సో, మరి దేవుడే అలాగా మంచోళ్ళని, చెడ్డోళ్ళని ఇద్దరిని ప్రేమిస్తున్నాడు కదా! మరి నువ్వు నిన్ను ప్రేమించు వాడినే ప్రేమిస్తే అందులో ఏంటి గొప్పదనం? అన్యులు కూడా వాక్యం తెలియని అన్యులు ఏం చేస్తారండి? వాళ్ళని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని మాత్రమే ఇష్టపడతారు. వాళ్ళని ఇష్టపడని వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు. వాళ్ళని ఇష్టపడని వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వడు. దేవుడు చూడండి. దేవుడిని దేవుడు వాక్యం తెలియని అన్ని మతస్థులు రోజు దేవుడిని తిడతారు. క్రీస్తుని తిడతారు. యెహోవా దేవుడిని తిడతారు. పచ్చి బూతులు తిడతారు. మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే తెలుస్తది. చాలామంది అన్ని మతస్థులు తిడతారు. వాళ్ళను కూడా దేవుడు సంరక్షిస్తున్నాడు. వాళ్ళకి వర్షాన్ని ఇస్తున్నాడు, సూర్యరశ్మిని ఇస్తున్నాడు, సమృద్ధినిస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. మరి మనం ఎందుకండి? మనం ఎందుకు మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తున్నాం? ఈరోజు మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మిమ్మల్ని శత్రువుగా భావించిన వాళ్ళని ప్రేమించండి. అర్థమవుతుందండి. సో, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనమును పరిపూర్ణముగా ఉండాలి. నెక్స్ట్ చూద్దామండి. మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన యెడల మీకు ఎక్కువ చేయుచున్నదేమి? మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగ చేయుచున్నారు గదా! సో, మీ సహోదరులకు మాత్రమే మీరు వందనాలు చెప్పి గుడ్ మార్నింగ్ అలాగ ప్రేమగా మీ సహోదరులతో మాత్రమే మీరు ప్రేమగా మాట్లాడి, మీ శత్రువుల్ని మీరు ద్వేషంగా చూసి వాళ్ళని తిడుతూ ఉంటే, ఆ విధంగా అన్యులు కూడా చేస్తున్నారు కదా! ఇంక క్రైస్తవులైన మీ గొప్పదనం ఏంటి? అని అడుగుతున్నాడండి భక్తుడు. ఇక్కడ చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణంగా ఉండాలి. సో, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మనమును పరిపూర్ణంగా ఉండాలి. ఆయన శత్రువులను ప్రేమించమన్నాడు, మనం ప్రేమించాలి. మనల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేయాలి. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన ఏ విధంగా వర్షాన్ని, సూర్యరశ్మిని ఉదంపించేస్తున్నాడు. అదేవిధంగా అన్ని మతస్థులను కూడా మనం ప్రేమించాలండి. ఇక్కడ చాలా మందిని చూస్తున్నానండి. సినిమా యాక్టర్స్ గురించి ఎందుకు చెప్తున్నాం? సినిమా యాక్టర్స్ ఫోటోలు ఎందుకు పెడుతున్నాం? వాళ్ళు రీల్స్ ఎందుకు షేర్ చేస్తున్నాం? యాక్టర్స్ అండి. వాళ్ళకి దేవుడంటే వాళ్ళకి చాలామంది సినిమా వాళ్ళు కన్వర్ట్ అయ్యారండి. 'జయసుధ' గారు ఏకంగా కన్వర్ట్ అయ్యారు. ఆవిడకి ఎంతో డబ్బు. అయినా కూడా చూడండి ఎంత చక్కగా క్రీస్తుని విశ్వసించి ఆవిడకి హెల్ప్ చేసి వాళ్ళు బోలెడంతమంది ఉంటారు. అర్థమవుతుందండి. మనమైతే శోధనలు, వేదనల ద్వారా చాలామంది కన్వర్ట్ అయినోళ్ళు ఉంటారు గానీ, ఈ సినిమా వాళ్ళకి బోలెడంత డబ్బున్నా కూడా పాపం ఆళ్ళు చక్కగా క్రీస్తుని విశ్వసించి మారుమనసు పొందారు. ఆళ్ళ శత్రువులు కాదు. ఆ హాలీవుడ్డోళ్ళు, బాలీవుడ్డోళ్ళు, టాలీవుడ్డోళ్ళు వాళ్ళ పాపాత్ములు కాదు. వాళ్ళు మన శత్రువులు కాదు. వాళ్ళు మన సహోదరులు. వాళ్ళెందుకు అలా చూస్తారు? ఒక క్రిస్టియన్ ఛానల్ ఒక యాక్టర్ ఉండకూడదు. ఎవరండి ఇటువంటి బోధలన్నీ మీకు నేర్పించింది? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీ శత్రువులను ప్రేమించండి. నేను నీతిమంతు మీదనే, అనీతిమంతుల మీదనే వర్షాన్ని, సూర్యరశ్మిని కురిపిస్తున్నాను. మరి మీరెందుకు భేదాలు ఉండకూడదు. వాళ్ళు సినిమా వోళ్ళు అటువంటి భేదాలు ఉండకూడదండి. పోనీ ఏమన్నా సినిమా పాటలు పెడుతున్నానండి మన ఛానల్‌లో. సినిమా పాటలు ఏమైనా పెట్టానా? ఆ యాక్టర్ గురించి తీసుకున్నాను. ఆ యాక్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలో అవే కదా చెప్తున్నాను. అర్థమవుతుందా? సో, మైండ్ సెట్ మార్చుకోవాలండి క్రైస్తవులు. నూతిలో కప్పల కింద ఉండకూడదు. బ్రాడ్ మైండెడ్ రావాలి. మీరు వాక్యం సరిగ్గా ఎవరు బాలేదండి మీకు.
బోధ మీ దగ్గర సరిగ్గా మీకెవరో బోధించే వాళ్ళు మిమ్మల్ని భేదాలు కల్పిస్తున్నారు. భేదాలు కల్పిస్తున్నారు. అది మంచి కాదు. కాకపోతే మీరు చిన్నపిల్లలండి. ఇక్కడ వచ్చి వోళ్ళందరూ చిన్నపిల్లలు. మొన్న ఎలన్ జస్టిస్ అదే మాట్లాడారు కదా! బ్లాక్‌లో పెట్టేసానులెండి. అందుకని ఈవేళ రాలేదు. సో, మేబీ అలన్ జస్టిస్ చిన్న పిల్లోడనుకుంటా. ఇప్పుడు నేనైతే పెద్దదాన్ని 37 ఇయర్స్ ఎన్నో సార్లు బైబిల్ చదివిన దాన్ని గాబట్టి, నా మైండ్ బ్రాడ్‌గా ఉంటది గాబట్టి, నేను ఇలా మాట్లాడుతున్నాను. సో, ఎలన్ జస్టిస్ చిన్న పిల్లోడనుకుంటా. నాకు తెలిసి 21, 22 ఇయర్స్ ఉంటాయి. మెచ్యూరిటీ కూడా లేదు అతని కామెంట్స్ చూస్తే నాకర్థమైంది. సో, నేను కూడా ఆళ్ళని అలా అనకూడదు. కాకపోతే మీరు నేర్చుకోండి. ఇప్పటికైనా నేర్చుకోండి. నేను చెప్తున్నాను కదా! ప్రతి మనిషిలో మంచుంటది, చెడుంటది. మంచిని తీసుకోవాలి. ఆ చెడుని బట్టి మనిషిని ద్వేషించకూడదు. ఆ చెడు ఆ మనిషిలోంచి పోవాలని ప్రార్థన చేయాలి గానీ, పర్టిక్యులర్ మనిషిలో ఏదో ఒక చెడు రీజియన్ ప్రతి మనిషిలో మంచి ఉంటది, చెడు ఉంటదండి. ఆ చెడు చూసి మనుషుల్ని అసహ్యించుకోకూడదు. ఆ చెడు ఆ మనుషుల నుంచి తొలగిపోవాలని ప్రార్థన చేయాలి క్రైస్తవులు. అర్థమవుతుంది కదండీ! సో, ఇక్కడ చూడండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. అర్థమవుతుంది కదా! సో, మన పరలోక తండ్రి పరిపూర్ణుడు గనక మనం కూడా పరిపూర్ణం అవ్వాలి. మన శత్రువులు ప్రేమించాలి. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మనకు శత్రువే ఉండకూడదు. నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని అందరినీ ప్రేమించాలి. అందరి కోసం ప్రార్థనలు చేయాలి. అర్థమవుతుందండి. నెక్స్ట్ మనం ఆయన యందున్నామని దీనివల్ల తెలుసుకొనుచున్నాము. సో, మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకుంటున్నాం. ఈ విధంగా శత్రువులు ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేస్తూ అదేవిధంగా నీతిమంతుల్ని, అనీతిమంతులకి అందరికీ హెల్ప్ చేసేయాలండి. వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళకి హెల్ప్ చేయకూడదు. వీళ్ళు మంచోళ్ళు వీళ్ళకి మాత్రమే హెల్ప్ చేయాలి. భేదం అనేది ఉండకూడదు క్రైస్తవులకి. దేవుని దృష్టిలో అందరూ సమానులే. భేదాలనేవి ఉండకూడదు. సో, మనం ఈ విధంగా చక్కగా ఉంటే శత్రువులు ప్రేమించి అదేవిధంగా అదేవిధంగా మనల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేస్తూ అందరితో సమాధానంగా ఉంటే దాన్ని బట్టి మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకొనుచున్నాము. సో, మనం అందరం దేవునిలో ఉన్నామని మన యొక్క ప్రవక్తన ద్వారా తెలిసిపోతుందన్నమాట. నెక్స్ట్ ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయలేదు. అంతే కదండీ! ఇప్పుడు నేను మీకు దేని ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేశాను మత్తయి సువార్తలో యేసయ్య చెప్పిన యొక్క ఎగ్జాంపుల్‌ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ వాక్యాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అదే చెప్తున్నాడు. ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. సో, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. ఒక కొత్త ఆజ్ఞను రాస్తున్నాడంటండి. చూద్దాం. చీకటి గతించును. ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఎక్కడి నుంచి తీసుకున్నానండి? మత్తయి సువార్తలో తీసుకున్నాను. అది ఆల్రెడీ యేసయ్య చెప్పిన ఆజ్ఞ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఇక్కడ మనకు యోహాను. ఇప్పుడు ఒక కొత్త ఆజ్ఞనిస్తున్నాడు. ఏంటో ఆజ్ఞ చూద్దాం. చీకటి గతించి ఉన్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక ఆది ఆయన యందును మీ యందును సత్యమే. అర్థమవుతుందండి. సో, చీకటి గతించి ఉన్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు సో, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. అర్థమవుతుందండి. సో, ఇప్పుడు నేనేం చెప్తాను? క్రైస్తవులందరూ వెలుగు సంబంధులు అంటాను. ఊరందరితో గొడవలేసుకుంటూ ఊరందరితో నేను శత్రుత్వాన్ని మెయింటైన్ చేశాననుకోండి. సో, నేను చీకటి సంబంధినే. వెలుగు సంబంధిని అని చెప్పినా సహోదర ప్రేమ నాలో లేనప్పుడు నేను చీకటి మనిషినే. అర్థమవుతుందండి. సహోదర ప్రేమ ఉండాలండి. సహోదర ప్రేమ చాలా ఇంపార్టెంట్ అండి. సహోదర ప్రేమ ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఇక్కడ చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం ఏం చెప్పుకుంటామండి? మేము వెలుగు సంబంధులం, మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటాం. మరి వెలుగు సంబంధులు సహోదర ప్రేమ లేదనుకోండి. మీకు సహోదర ప్రేమ లేదు. మీ సహోదరులు ద్వేషిస్తున్నారు. మీ సహోదరులు మీరు హింసిస్తున్నారు. మీకు శత్రువులు ఉన్నారు. మరి మీకు శత్రువులు ఉంటే ఇంక మీరేం వెలుగు సంబంధులు?
వెలుగు సంబంధులకు శత్రువులు ఉండకూడదు. దేవుడు ఏం చెప్పాడు? మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేయండి అని చెప్పానండి. నేను లైవ్‌లో ఉన్న వాళ్ళ గురించి అందరి గురించి ఈవేళ లైవ్‌లో ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తానండి. ఓకేనా? ఇంకా వాక్యం అయిపోతుందిలే. కొంచెం వాక్యం ఉంది. అది చెప్పేసి ఇంక ఇది అవగొట్టేద్దాం. సో, ఇక్కడ చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. తన సహోదరుని ఎవడైతే ప్రేమిస్తాడో అతను వెలుగులో ఉన్నాడు. కొంతమంది ఉంటారండి. హ్మ్. కొంతమందిని ప్రేమిస్తారు, కొంతమందిని ప్రేమించరు. కొంతమందితో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేపిస్తారు. కొంతమందితో దేవుని వాక్యానుసారంగా నడుచుకోమని చెప్తారు. ఇటువంటి వాళ్ళు చాలా దేవుని రాజ్య వారసులు అవ్వరండి. నరకానికెళ్ళిపోతారు. అర్థమవుతుందా? భేదం అనేది ఉండకూడదు. భేదం అనేది ఉండకూడదు. అర్థమవుతుందని తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతరకరమైనది ఏదియూ లేదు. సో, సహోదరుని ప్రేమించాలి. క్రైస్తవులకి ఎవరైనా మీకెంతమందండి శత్రువులు? మీకెవరైనా శత్రువులు ఉన్నారంటే మీరేం జెప్పాలి? మాకు శత్రువులు ఉండరండి. మేము మా శత్రువులందరిని మేము ప్రేమిస్తాము. మమ్మల్ని హింసించే వారి గురించి కూడా మేము ప్రార్థన జేస్తాం. నాకెవరు శత్రువులు లేరండి అని జెప్పాలి. అప్పుడు మీరు సహోదర ప్రేమ మీలో ఉంటే, మీరెవరిని హింసించకుండా ఉంటే, ఎవరికీ హార్మ్ చేయకుండా ఉంటే, మీరు వెలుగు సంబంధులు, దేవుని బిడ్డలు, పరలోక రాజ్య వారసులు. అంతేగాని మీరు అందరిని హింసిస్తా అదేవిధంగా ఎవరికైనా హార్మ్ చేద్దాం, ఆటో గుద్దించేసి కాళ్ళు ఎరగొట్టేద్దాం, బైక్ గుద్దించేసి చేతులు ఎరగొట్టేద్దాం. ఇటువంటి నీచమైన పనులు సాతాను సంబంధులు జేస్తారు. వీళ్ళ యొక్క ఉచ్చులో పడకుండా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళకి సహోదర ప్రేమ ఉండదు. ఆటోలతో గుద్దించేద్దాం, బైకుల్లో ఎక్కిచ్చేద్దాం, బైక్‌తో గుద్దించేద్దాం. ఇటువంటి నీచమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీళ్ళు సాతాను సంబంధులు, వ్యభిచారులు, సర్ప సంతానం, వ్యభిచారులు, సాతాను సంబంధులు. సర్ప సంతానం, వ్యభిచారులు, సాతాను సంబంధులు. వీళ్ళెలా ఉంటారు? వీళ్ళు మనుషులను హింసిస్తారు. ఎటువంటి మనుషులను హింసిస్తాడు? దీనులకి ఆటో గుద్దించేసి వాళ్ళ కాళ్ళు ఎరగొట్టేద్దాం. లేకపోతే బైక్‌తో గుద్దించేసి వాళ్ళ కాళ్ళు ఎరగొడదాం. ఇటువంటివి చూస్తారు. మీకు కూడా తెలుసండి, నేను ఒకరోజు కోర్ట్‌కెళ్ళాను. నేను ఒకరోజేటి 8 సంవత్సరాల నుంచి ఎళ్తున్నాను కోర్ట్‌కి. ఆ కోర్ట్ దగ్గర నాకు చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారు అమ్మాయిలు. పరిచయం అయినప్పుడు మేము ఒకళ్ళకొకళ్ళు కష్ట సుఖాలు చెప్పుకుంటాం. నాకు ఒక ఆవిడ పరిచయం అయిందండి. ఆవిడ నాకు ఒక విషయం చెప్పింది. "అమ్మా, నా ఆస్తంతా మా పెదనాన్న కొడుకు దొబ్బేసాడమ్మా. ఆ తర్వాత నేను కోర్ట్‌లో కేసేసానమ్మా. ఇంక నాకు జడ్జిమెంట్‌లో నేను నెగ్గుతానమాట. నెగ్గుతానన్నప్పుడు ఇంక నేను కోర్ట్‌కి రానివ్వకుండా మా పెదనాన్నగారి అబ్బాయి నన్ను ఆటోతో గుద్దించేసాడమ్మా. ఆటోతో గుద్దించిన తర్వాత నాకు కాలు ఇరిగిపోయింది. ఇంక నేను కోర్ట్‌కెళ్ళలేకపోయాను. అలాగా ఇంక వాయిదా పడిపోయింది. ఇంకా ఆస్తి నా చేతికి రాలేదు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరు" అని చెప్పిందండి. నేను అల్లిపోయాను తెలుసా? ఇంత దుర్మార్గులుంటారా? నిజంగానండి. చాలా కోర్ట్‌కెళ్ళి వాళ్ళకి ఎన్ని శోధనలుంటాయి తెలుసండి. ఒక కేసు కోర్ట్‌లో ఉంటే అది డైవర్స్ అవని, ఆస్తుపాస్తుల కేసు అవని, ఏ కేసైనా ఇప్పుడు నాకు డైవర్స్ కేసుంది. ఆవిడకేంటి ఆస్తుపాస్తుల కేసేసింది. కోర్ట్‌లో ఉన్న వాళ్ళకి ఎంత థ్రెటనింగ్ ఉంటదో తెలుసండి. ఎంతో థ్రెటనింగ్ ఉంటదనమాట. అంటే ఏంటంటే ప్రాణహాని ఉంటదండి. ప్రాణహాని ఉంటది. అందుకనే దేవుడు ఏం చెప్పాడు? సమాధాన పడండి. సమాధాన పడండి. ఇందులో ఎవరికి ప్రాణహాని ఉంటది? దీనులకు ప్రాణహాని ఉంటది. దుర్మార్గులకు ప్రాణహాని ఉండదు. పాపం ఆవిడ దీనురాలు. తల్లిదండ్రులు ఎవరు లేరు. సింగిల్‌గా ఉంది. ఆళ్ళ పెద్దనాన్న కొడుకేమో ఆస్తి మొత్తం కొట్టేసాడు. అప్పుడు ఈవిడకి జడ్జిమెంట్ కూడా ఈవిడకి ఫేవర్‌గా వస్తుంది. వస్తున్న టైంలో ఈవిడకి ఆటో గుద్దించేసి కాళ్ళు ఇరగ్గొట్టేసారు. కాళ్ళు ఇరగ్గొట్టేసిన తర్వాత కోలుకొనొచ్చింది. ఆ రోజు కోలుకొనొచ్చిందన్నమాట. "అమ్మ, కాలు ఇరిగిపోయిందమ్మా. చాలా మంత్స్ నేను కోర్ట్‌కెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ వాయిదాలు పడిపోయినాయి. మళ్ళీ ఇదంతా ముందు నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి" ఏదేదో చెప్పిందన్నమాట. "అవునా అండి. ఇదిగో నేను కోర్ట్‌కి డైలీ వచ్చేస్తానని" హ్మ్.
కేస్ గెలిసేత్తానని ఈ విధంగా నన్ను ఆటోలో గుద్దించేశారమ్మా అని చెప్పిందండి. మీరు అడగొచ్చు ఇవన్నీ ఎలా చెప్తుంది? నేను ఎంతో మందితో మాట్లాడతానండి. కోర్ట్‌లో ఎంతో మందితో మాట్లాడతాను. ఆళ్ళందరూ ఆడోళ్ళం కదండీ! ఎక్కువ వెయిటింగ్ ఉంటది. కోర్ట్‌లో ఎక్కువ వెయిటింగ్ ఉంటది. వెయిటింగ్ ఉన్నప్పుడు ఏం చేత్తాం? ఒకళ్ళు సుక్క దుఃఖాలు ఒకళ్ళు మాట్లాడుకుంటా అప్పుడు కొన్ని విషయాలు ఆళ్ళు చెప్తారండి. ఈ దుర్మార్గులు ఏం జేత్తారంటే, బైకులతో గుద్దించేయడం, కాళ్ళు ఇరగ్గొట్టేయడం. అప్పుడు మనం కోర్ట్‌కి రాం కదా! కోర్ట్ రాకపోతే ఏమవుతది? పోనీ కోర్ట్‌కి రాము. లాయర్‌లని పంపించే స్తోమత మనకుండదు. మనకు డబ్బులుండవు. లాయర్‌ని పెట్టుకునే డబ్బులే లేవు. లాయర్‌తో మాట్లాడి, ఆ లాయర్ అక్కడ ఏం జెప్తున్నాడో ఎవడికి తెలీదు. మనం వెళ్తేనే తెలుస్తది కదా! లాయర్ గారు అక్కడ ఏం జెప్తున్నారు జడ్జి గారికి అని. అది మనకు తెలీదు. అలాగా కేస్ లేట్ అయిపోతది. అంత దుర్మార్గులుంటారండి. నిజంగా దేవుడు ఏమన్నాడంటే, సమాధాన పడండి. దేవుడేమన్నాడండి, మీరు బలిపీఠం ఎదుట ఏదైనా అర్పించడానికి మీరు రెడీ అయితే, ముందు మీ సహోదరుతో ఏమన్నా వైరం ఉంటే మీరెళ్లి సమాధాన పడండి. సమాధాన పడండి అని జెప్పాడండి. సో, ఇటువంటివన్నీ ఉంటాయండి. చాలా లోకంలో నేను ఈ స్ట్రగుల్స్ వల్ల నాకు చాలా విషయాలు తెలిసినియండి. 8 సంవత్సరాల నుంచి నేను డైలీ కోర్ట్‌కెళ్ళడం వల్ల ఆహ్, ఈ యొక్క కోర్ట్‌కెళ్ళి వాళ్ళకి ఎటువంటి సమస్యలుంటాయి, ఎటువంటి లైఫ్ థ్రెటనింగ్ అవతల పార్టీ నుంచొస్తాయి, మనుషులెంత దుర్మార్గులు ఆహ్, అన్నీ నాకు తెలిసినియమాట. అర్థమవుతుందండి. సో, మనకిది కూడా మాట. ఇప్పుడు నేను డైవర్స్ కేసు నాకేసారా? కాపోతే అటువంటి దుర్మార్గత ఉండదు వాళ్ళకి. వాళ్ళు క్రిస్టియన్సే కదండీ! అలాగెందుకు ఆలోచిస్తారు? మా వోళ్ళు మంచోళ్ళే అని నేను అనుకుంటున్నాను. మరి క్రైస్తవులే కదా! మరి నన్ను ఈళ్ళోళ్ళు మాత్రం ఈవిడుందా ఈవిడకి సంబంధించిన ఆపోజిట్ పార్టీ వాళ్ళు మాత్రం పాపం ఈవిడకైతే ఆహ్, ఆటోతో గుద్దించేశారు. పాపం ఈవిడకి ఎంత థ్రెటనింగ్ ఉండుంటదో, ఎంత ప్రాణహానితో భయంగా ఉండుంటదో అని చాలా జాలేసింది. మనసులో ఆవిడ గురించి ప్రార్థన చేశానండి. మనసులో ఆవిడ గురించి ప్రార్థన చేశాను. తండ్రి ఈమెకి ఏ ప్రాణహాని లేకుండా సురక్షితంగా ఉంచయ్యా అని ప్రార్థన చేశానండి. అర్థమవుతుందా? సో, ఏంటో లోకం అనేది మనము చాలా మందితో మాట్లాడితే తెలుస్తదండి. ఆ యొక్క ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఏంటి అన్నీ మనకి అర్థమవుతదన్నమాట. 10 మందితో మాట్లాడితే. నేనెక్కువ అంటే వెయిటింగ్ ఎక్కువుంటదండి. ఇలా వచ్చి మనం అలా ఎళ్ళిపోవం కదా! కోర్ట్ కేసంటే ఆ వాయిదా వేయించుకొని అక్కడ వెయిట్ చేయటం వీటన్నిటికి చాలా ఒక 4, 5, 6 అవర్స్ అక్కడే మనముంటాం. ఒక్కొక్కసారి 8 అవర్స్ ఎంప్లాయీస్‌లాగా మార్నింగ్ 9కెళ్ళి 5 గంటలు, 6 గంటల వరకు అక్కడ ఉండే పరిస్థితులు మనకుంటాయి ఒక్కొక్కసారి. అటువంటప్పుడు 10 మందితో మనం మాట్లాడుతాం. అలాగా మనకు తెలుస్తదనమాట. ఒక్కొక్కళ్ళు ఎటువంటి శోధన, వేదన అనుభవిస్తున్నారు. మనం ఎంత జాగ్రత్తగుండాలి. మనం కూడా కోర్ట్‌కెళ్తున్నాం. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఆ యొక్క కేస్‌కి అటెండ్ అవ్వనివ్వకుండా కేస్‌కి అటెండ్ అవ్వకపోతే ఏమవుతదండి ఎక్స్ పార్టీ అవుతది. ఇప్పుడు కేసులేసి మనం కోర్ట్‌కెళ్ళకుండా వాయిదాలకి అటెండ్ అవ్వకపోతే ఎక్స్ పార్టీ అయిపోతదన్నమాట. అంటే మనకి ఎగనెస్ట్‌గా ఉన్న వాళ్ళకి కేస్ గెలిసేత్తారు. మనం ఇప్పుడు నా భర్త నాకు డైవర్స్ చేసాడండి. నా భర్త నాకు డైవర్స్ చేసినప్పుడు నేను కోర్ట్‌కెళ్ళకపోయాననుకోండి, నా భర్తకేమొస్తది? అతను గెలిసేస్తాడు. అదనమాట. సో, అప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఏం జేత్తరు? ఇప్పుడు ఆవిడుందా? ఆవిడ కోర్ట్‌కి రాకపోతే ఆళ్ళ పెద్దనాన్న కొడుకు గెలిసేస్తాడు. ఈవిడ కోర్ట్‌కి రాకుండా చేయాలంటే ఏం చేయాలి? గుద్దించేయాలి. గుద్దించి కాళ్ళు ఇరగ్గొట్టిన ఒక కాలు ఇరిగితే 6 నెలలు మనం బెడ్ మీద ఉంటాం. మీకు తెలిసిందే కదా! కాలు ఇరిగితే 6 నెలలు బెడ్ మీద ఉంటాం. 6 నెలల తర్వాత కూడా కాలు సరిగ్గా స్వస్థత పడదు. స్లోగా మనం నడుచుకుంటూ ఏదో విధంగా కాలు సెట్ అయ్యేసరికి 1 ఇయర్ పడతదండి. ఆ 1 ఇయర్ తర్వాత మనం వెళ్తాం. అప్పటికి మంచి లాయర్ ఉంటే పర్వాలేదండి. ఆడవాళ్ళకి ఇంట్లో ఉండే వాళ్ళకి డబ్బు ఉండదు, ఏముండదు. మరి ఏం డబ్బులు ఇవ్వగలరు లాయర్‌లకి? ఒక్కొక్కసారి ఏమవుతది ఎక్స్ పార్టీలు అయిపోవడం, అవతల వాళ్ళు గెలిసేయడం. కాపోతే మళ్ళీ అది రీఓపెన్ చేస్తారండి. కోర్ట్ వాళ్ళెప్పుడూ లేడీస్‌కి సపోర్ట్‌గా ఉంటారు. చక్కగా మళ్ళీ ఏవండీ ఇలా నాకు కాలు ఇరిగిపోయిందండి. అందుకనే నేను కోర్ట్‌కి రాలేకపోయానండి. ప్లీజ్ అండి అని మనం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే చక్కగా మళ్ళీ ఆ కేస్‌ని రీఓపెన్ చేస్తారు. ఆ ఎక్స్ పార్టీని క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ యొక్క చక్కగా జడ్జిమెంట్ అనేది ఇస్తారండి. అర్థమవుతుందా? మనకి న్యాయం చేయడానికే మన గవర్నమెంట్ గాని, లాయర్స్, జడ్జెస్ అందరూ
చూస్తారండి. మనము భయపడవసరం లేదు. అయ్య బాబోయ్! అవునా! అయితే ఎక్స్‌పర్ట్ అయిపోతే అంతేనా! మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు. ఇదిగో ఇలా 1 ఇయర్ నాకు కాళ్ళు ఇరిగిందండి. అందుకనే నేను ఈ కేసులో ఓడిపోయానండి. నాకు న్యాయం జరగాలండి అంటే అప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. మళ్ళీ వాయిదాలు అన్నీ జరుగుతాయి. అల్టిమేట్‌గా మనలో జెన్యూనిటీ ఉంటే మనం కేస్ గెలిసేస్తామన్నమాట. అర్థమవుతుందండి. సో, మనం దేనికి వరీ అవ్వకూడదు. సో, అంటే ఇటువంటి శోధనలుంటాయి. జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. అంతకు మించి ఇంకేమీ లేదండి. సో, ఇక్కడ చూడండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకును చీకట్లో ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. సహోదరుని ప్రేమించనివాడు చీకట్లో ఉంటాడు. సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉంటాడు. అతని యందు అభ్యంతరకరమైనది ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి, చీకట్లో నడుచుకొనుచున్నాడు. సో, సహోదరుడిని ఎవడైతే ద్వేషిస్తాడో అతను చీకట్లో అంటాడు. చీకట్లో అంటే మనకు కళ్ళు కనిపిస్తాయి, కనిపించవు. అవి ఇవి ఇవి తడుముకుంటా ఉంటాం. అంతే కదా! సో, ఎవరైతే సహోదరుని ద్వేషిస్తారో, ఎవరైతే నవ్యాన్ని ద్వేషిస్తారో నేను ఎవరికైనా హార్మ్ చేశానా? మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టానా? కొట్టానా? మిమ్మల్ని ఏం చేశాను? మరి ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు? సో, ఎవరైతే నవ్యాన్ని ద్వేషించారో వాళ్ళందరూ చీకట్లోనే ఉన్నారు. సో, ఇక్కడ చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. సో, పాపాత్ములు, పాప పనులు చేస్తారు కదండీ! వాళ్ళందరూ సహోదరులను ద్వేషిస్తారు. వాళ్ళందరూ సహోదరుల్ని ద్వేషిస్తారు. అర్థమవుతుందండి. సో, చీకట్లో నడుచుకుంటే మనం చీకట్లో నడిస్తే ఎక్కడైనా పడిపోతాం. చీకట్లో నడుచుకుంటూ ఎళ్ళిపోయారనుకోండి, మీ చేతిలో టార్చ్ లైట్ లేదు. మీరు చీకట్లో అలాగే ఎళ్ళిపోతున్నారు. కారు చీకట్లో నడుచుకొని ఎళ్ళిపోతున్నారు. అక్కడ గుంటుందో, ఏముందో మీకు తెలీదు. చీకటి అతని కన్నులకు గురుడితనం కలుగచేయును. చీకట్లో అసలు మన కళ్ళు కనపడతాయి, కనిపించవు. చీకటి ఎప్పుడు మన కళ్ళకి గుడ్డితనాన్ని కలిగిస్తది. గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలీదు. నువ్వు గుంటలో పడతావో, సరస్సులో పడతావో, నువ్వు చీకట్లో నడుచుకొని ఎళ్ళిపోతున్నావు. అక్కడ ఊబి రావచ్చు. అక్కడ ఊబుండొచ్చు. గుంటుండొచ్చు. నువ్వు గుంటలో పడి చచ్చిపోవచ్చు. ఊబిలో కూరుకొని చచ్చిపోవచ్చు. అంటే మనం సహోదరుని ద్వేషిస్తే మనం చీకట్లో నడుచుకున్నట్టు. ఏ సహోదరుని ద్వేషించకూడదు, హింసించకూడదు, దూషించకూడదు. ఇవన్నీ చేస్తే మనలో దేవుడు లేడు. మనం ఇంకా పాపాత్ములమే. మనం ఎక్కడైనా పడిపోతాం. ఎక్కడైనా పడిపోతాం అని చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని హింసించకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మనకెందుకు వాళ్ళ గురించి మనకెందుకండి ఒకళ్ళు ఊసేందుకు మనకి? కామ్‌గా మన పని మనం చూసుకోవడానికి మన హెల్త్‌ని చూసుకోవాలి. మన పని చూసుకోవాలి. మన బాడీ గురించి ఆలోచించుకోవాలి. నా బాడీకి ఏం పెడితే సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఉంటాను. నేను కెరియర్‌లో ఏ విధంగా డెవలప్ అవ్వాలి. ఇవన్నీ ఇవన్నీ మీరు చూసుకోవాలి గానీ, అస్తమానికి ఆ సహోదరుని ద్వేషించుకుంటూ, ఈ సహోదరుని మనం ఆటోతో గుద్దుదాం, ఆ సహోదరుని మనం బైక్‌తో గుద్దుదాం, వాళ్ళ కాళ్ళు ఇరగ్గొడదాం, వీళ్ళ ప్రాణాలు తీద్దాం. ఏంటండి ఇదేం బతుకండి? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? మరి ఇటువంటి పనులు చేసేవోళ్ళు అర్థమవుతుందండి. చాలా దుర్మార్గులు, దుష్టులు ఉన్నారండి బాబు. అందుకనే దేవుడు సమాధాన పడమన్నాడు. దుర్మార్గులు, దుష్టులు ఎక్కువైపోయారు. వాళ్ళు మనల్ని ఆ నీతిమంతులను తరుముతనే ఉంటారండి. ఆ దుర్మార్గులు, దుష్టులు నీతిమంతులను తరుముతనే ఉంటారు. అసలు ఆవిడ అవన్నీ చెప్పేసరికి నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా? ఎంత దారుణమైన మనుషులుంటారా తండ్రి! ఏంటయ్యా ఈ ప్రపంచం? ఈ మనుషులేంటి? ఈ ప్రపంచం ఏంటి తండ్రి? ఎంత దారుణమైన మనుషులని ఎంత బాధపడ్డానోనండి. ఆవిడ చెప్పింది 100% కరెక్ట్ అండి. అర్థమవుతుందా? సో, తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి, చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనం కలుగచేసును గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. సో, పాపం చీకటంటే పాపం అండి. మనం పాపం చేసి సహోదరుని ద్వేషించడమే పాపం. సహోదరుడి దగ్గర డబ్బులు దొబ్బేయడం పాపం. నీ సహోదరుడు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని మీరు దోచుకున్నారంటే, అతని యొక్క ఉసురు మీకు తగులుతది. మీరు పాపాత్ములు. మీరెక్కడ పడతారో ఏ గుంటలో అన్నా పడి చస్తారు. లేకపోతే ఊబిలో అన్నా దూరిపోయి చచ్చిపోతారు. అందుకని అటువంటి దొంగతనాలు చేయకూడదండి. దొంగతనం చేయడం వల్ల ఎంత మానసిక వేదన అనుభవిస్తారండి. చాలా మంది న్యూసుల్లో చూస్తున్నాం. ఈ సైబర్ క్రైమ్ మొత్తం దొంగతనాలే.
లక్షల్లో డబ్బులు దోచేత్తే ఫ్యామిలీలు చనిపోతున్నారండి. ఆళ్ళు చనిపోతే ఆళ్ళ ఉసురంతా మీకు తగులుతది. మీరు చీకట్లో నడుచుకుంటున్నారు. మీరు గుంటలోనో, ఊబిలో పడి చచ్చిపోతారు మీరు. ఒకళ్ళ డబ్బెప్పుడు మనం దొంగతనంగా తీసుకోకూడదండి. అర్థమవుతుందా? ఒకళ్ళ డబ్బెప్పుడు మనం దొంగతనంగా తీసుకోకూడదు. దొంగతనాలే చేయకూడదు. ఎంత మానసిక వేదన ఉంటదండి. అది మన కంట్రీలో అటువంటి దొంగతనాలు జరగడం చాలా దారుణం అండి. మన కంట్రీలో అందరూ ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. ఎంతో కష్టపడి సంపాదింతే మనకి రూపాయి కూడ్చుకుంటాం. మీకు అర్థమవుతుందా? అంత కష్టపడి రేయింబగళ్ళు సంపాదించుకున్న డబ్బులు పుసుక్కుమని మోసాలు చేసేసి పట్టుకుపోతున్నారంటే, మీకు మరి ఎంత దారుణమైన శిక్షలుంటాయో మరి నాకు అర్థం కావట్లేదండి. అర్థమవుతుందండి. అది మన కంట్రీ వోళ్ళ గురించి మీకు తెలుసు కదా! మనం ఎంత కష్టపడతాం 9:30 నుంచి 5 గంటల వరకు అలా కంటిన్యూయస్‌గా కష్టపడితేనే మనకు డబ్బులు. ఆ డబ్బులేమో పుసుక్కుమని డబ్బులు దొబ్బేత్తున్నారు. మరి అటువంటోళ్ళ గతి చాలా దరిద్రంగా ఉంటదండి. ఓకేనండి. ఈ 12వ వచనం నుంచి మనం రేపు డిస్కస్ చేద్దామే. ఈవేళ మనం 11 వచనాలు ధ్యానం చేసేసాం కదా! 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఇయన్నీ ఇవి రేపు బోధించుకుందాం. ఈవేళ ఏకంగా నేను 17 వచనాలు చెప్పేద్దాం అనుకున్నాను. 17 వచనాలు చెప్దాం అనుకున్నాను. కాకపోతే చెప్పేయచ్చు ఆలోచిస్తున్నాను. ఓకేనండి. ఇది రేపు చెప్పుకుందాంలే. ఈవేళ ఏకంగా మనకి టైం ఎంతయింది? 1 అయిపోతుంది కదా! ప్రేయర్ చేసేద్దాం. మరి ప్రేయర్ ఇంపార్టెంట్ కదా! ఈవేళ ఎవరెవరొచ్చారో లైవ్ స్ట్రీమ్ మెంబర్స్‌కి ప్రార్థన చేసేస్తానే. ఈవేళ కేవలం లైవ్‌లో ఎవరు జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రార్థన చేస్తాను. ఈవేళ లైవ్‌లో ఎంతమంది జాయిన్ అయ్యారో తెలుసా? ఇందాక 85 మెంబర్స్, 130 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఈ లైవ్ నేను ఆఫ్ చేయలేదు కదా! ఈ లైవ్ నేను ఆఫ్ చేయలేదు. అర్థమవుతుందండి. నేను ఇంకొక లైవ్ పెట్టలేదు. ఇదే లైవ్ కంటిన్యూ చేశాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు. సో, ఆ 130 మందికి కూడా ఇప్పుడు నా ప్రార్థన అనేది చెందుతది. ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, నాయనా మరి ఈరోజు మేము ఏ విధంగా చక్కగా ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం బోధించుకోవడానికి మాకు మంచి అనుకూలమైన సమయాన్ని, సౌకర్యాలను అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ దీవించు, ఆశీర్వదించు నాయన. నాయన ఈరోజు లైవ్‌లో జాయిన్ అయిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించు, ఆశీర్వదించు. ప్రతి ఒక్కరికి బలము, ఆరోగ్యము, ఆయుష్‌ను అనుగ్రహించు. వాళ్ళు చేయ ప్రతి పనిలో నువ్వు తోడుగా నీడగా నువ్వు విజయాన్ని అనుగ్రహించు. వాళ్ళందరినీ నీ కాపుదలలో తీసుకొని రక్షణ మార్గంలో నడిపించు. యజమానుడి చేతుల్లో వాడబడే యోగ్యమైన పాత్రల కింద వాళ్ళ జీవితాలు మలచినైనా తండ్రి. నాయన మరి ఈరోజు లైవ్‌లో జాయిన్ అయిన ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరించి ఈ యొక్క నూతన సంవత్సరం అనేది వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండేలా కృప చూపించు నాయన తండ్రి. నాయన ఇంకెవరన్నా మారు మనసు పొందకపోతే వాళ్ళ మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరించి నాదురాడైన యేసుక్రీస్తు నామములో వాళ్ళకి మారు మనసును అనుగ్రహించి నీ రాజ్య వారసులయ్యేలా కృప చూపించు నాయన తండ్రి. నాయన మరి అదేవిధంగా నా మెంబర్స్ అయిన బ్రోనిక రాజు గారిని దీవించి ఆస్వాదించి నేను బిడ్డకు బలం, ఆరోగ్యం, ఆయుష్ను అనుగ్రహించి బిడ్డ చే ప్రతి పనిలో నువ్వు తోడుగా నీడగాను విజయాన్ని అనుగ్రహించి నాయన బిడ్డకి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మరి ఆ ముగ్గురు బిడ్డలు కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ గురించి ప్రయత్నిస్తున్నాను నాయన తండ్రి. మరి వాళ్ళు ఆ యొక్క ప్రయత్నంలో నువ్వు తోడుగా నీడగాను విజయాన్ని అనుగ్రహించి వాళ్ళ పిల్లలు చక్కగా పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేలా కృప చూపించు నాయన తండ్రి. నాయన అదేవిధంగా నాయన తండ్రి నవ్యరాజు గారిని దీవించి ఆస్వాదించినైనా నవిరాజు గారికి బలము, ఆరోగ్యము, ఆయుష్ను అనుగురించి నవిరాజు గారు చే ప్రతి పనిలో నువ్వు తోడుగా నీడగా నువ్వు విజయాన్ని అనుగురించినైనా నవిరాజు గారిని కాపుదల్లో తీసుకొని రక్షణ మార్గంలో నడిపించే యజమానుడి చేతుల్లో వాడబడే యోగ్యమైన పాత్ర కింద నవిరాజు గారి